ಕಲಿ ಏನಾಯ್ತು ಬ್ರೋ ಅವ್ರಿಗೆ? ಬ್ರೋ ಇದಲ್ಲ ಮಾಮ ಕಲಿ ಬ್ರೋ ಬ್ರೋ ಕೈ ಹುಷಾರ್. ಅಲ್ಲೋಡು ಅಲ್ಲೋಡು ನೋಡ ಸ್ಟಾರ್ಟ್ ಆಯಿತು. ಹಾಂ ಆ ಕಡೆಯಿಂದ ಬ್ರೋ ಫ್ರೆಂಡ್ಸ್, ಆ ಕಡೆಯಿಂದ ಮಾಮೂಲೆ ಜಿನ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಯಾವುದೇ ಪ್ರಾಣಿ ಯಾವುದೇ ಪಕ್ಷಿ ರೂಪದಲ್ಲಿ. ಯಾರು ಸುಧೀರ್ 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 ರೇ 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 ಅಬ್ದುಲ್ ಅರ್ಜುನ್ ಬ್ರೋ ಅದು ಬಡ ಬಡ ಇವಾಗ ನನ್ನ ಅಲ್ಲೇನೋ ಕರೀತು 100% ಅಲ್ಲೇನೋ ನೋಡಿದೆ ನಾನು. ಅಬ್ದುಲ್ 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 ಆಗು ಆಗು ಅಲ್ಲೇ ಬ್ರೋ. ಹಲೋ ಫ್ರೆಂಡ್ಸ್, ಎಲ್ಲರಿಗೂ ಹೊಸ ದೆವ್ವ ವಿಡಿಯೋಗೆ ಸ್ವಾಗತ. ಸೊ ಇವತ್ತು ಬಂದ್ಬಿಟ್ಟು ನಾನೊಂದು ದೊಡ್ಡ ಹಾಂಟೆಡ್ ಲೊಕೇಶನು, ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತೇ ಇದೆ, ಮತ್ತು ತುಂಬ ದೊಡ್ಡ ಹಾಂಟೆಡ್ ಪ್ಲೇಸ್ ಇದು. ಇವತ್ತು ಈ ಲೊಕೇಶನ್ಗಾದರೆ ನಾನು ಬಂದಿದ್ದೀನಿ, ಅದನ್ನು ನಾನು ಸ್ಟಾರ್ಟಿಂಗಲ್ಲೇ ತಿಳಿಸ್ಬಿಡ್ತೀನಿ. ಅದೇನಂತ ಅಂದರೆ ಧೂಮ್ ಎಂಪೈರು. ನೀವೆಲ್ಲರೂ ತುಂಬ ದಿನದಿಂದ ನನ್ನ ಹತ್ರ ಕೇಳ್ತಾ ಇದ್ರಿ. ಮತ್ತು ನನ್ನ ಜೊತೆ ಬಂದ್ಬಿಟ್ಟು ರಾಯಲ್ ಬ್ರೋ ಇದ್ದಾರೆ. ರಾಯಲ್ ಬ್ರೋ. ಹಾಂ ಬ್ರೋ. ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್. ಸೌಂಡ್ಸ್ ಬರ್ತಿದೆ. సో హెవీ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. సో ఆల్ కన్నడ సబ్స్క్రైబర్స్ అండ్ కన్నడ ఫ్యామిలీకి రొంబ ధన్యవాద. సో చాలామంది కన్నడ ఆడియన్స్, చాలామంది కన్నడ వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియో కూడా సపోర్ట్ చేస్తున్నారు. లవ్ ఫ్రమ్ కన్నడ అంటున్నారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరూ ఇంకొకటి కన్నడలో మాట్లాడండి అంటున్నారు. సో సారీ ఫ్రెండ్స్, నాకు కన్నడ అయితే రాదు, నాకు వచ్చిన ఒకే ఒక భాష తెలుగు. సో మీకోసమే నేను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి, ఏమనుకోవద్దండి. సో వీడియోని ఎంజాయ్ చేయండి. సో బ్ರೋ మాట్లాడు చెప్పు. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್, ಅವ್ರು ಬಂದ್ಬಿಟ್ಟು ಏನಂತಿದ್ದಾರೆ ಅಂತಂದರೆ, ನನಗೆ ತೆಲುಗು ಬಿಟ್ಟರೆ ಬೇರೆ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಬರಲ್ಲ, ನೀವೆಲ್ಲರೂ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡಿ ಅಂತ ಅಂತಿದ್ದೀರಾ. ಸೊ ದಯವಿಟ್ಟು ಅದಕ್ಕೆ ಕ್ಷಮಿಸ್ಬಿಡಿ. ನಾನಾದರೆ ಸೌಂಡ್ ಜೋರಾಗಿ ಬರ್ತಿದೆಯಲ್ಲ, ಜಾಸ್ತಿ ವస్తుంది ಸೌಂಡ್ ಜೋರಾಗಿ ಸೌಂಡ್ ಬಂತು ಬಿಡು, ಒಳಗಡೆ ಹೋಗಿ ನೋಡ್ಕೊಳ್ಳೋಣ. ಸೊ ಅವ್ರು ನಿಮಗೆ ತುಂಬ ಸಾರಿ ಕೇಳ್ತಿದ್ದಾರೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಅದರಿಂದ ಅವರು ಇಂಗ್ಲೀಷಲ್ಲಿ ಸಬ್ ಟೈಟಲ್ಸ್ ಕೊಡ್ತಿದ್ದಾರಂತೆ. ಅದರಿಂದ ಸ್ವಲ್ಪ ನೋಡಿಕೊಂಡು ನೀವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತಂದ್ಬಿಟ್ಟು ಅವ್ರು ತಿಳಿಸ್ಕೊಡ್ತಿದ್ದಾರೆ. ನಾವಿಬ್ಬರೇ ಅಲ್ಲ, ನಮ್ಮ ಜೊತೆ ಬಂದ್ಬಿಟ್ಟು సుధీర్ బ్రో ఇదారే. సుధీర్ బ్రో హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారు కదా? నేను కూడా చూస్తున్నాను, మా ఛానల్లో చాలామంది కూడా కన్నడ వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మెసేజ్లు కూడా చూస్తున్నాను, అందరూ కూడా కన్నడ నుంచి మెసేజ్ పెడుతున్నాం, కన్నడ నుంచి మెసేజ్ పెడుతున్నాం అంటున్నారు. స్టార్టింగ్లోనా నెక్స్ట్ లెవెల్ జస్ట్ ఫర్ వెయిట్ చేసేసుకో, చూస్తూనే ఉండండి. అలాగే మీ సపోర్ట్ ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್, ನನ್ನ 0 ಇಂದ ಇಷ್ಟುವರೆಗೂ ಕರ್ಕೊಂಡ್ಬಂದಿದ್ದೀರಾ, ತುಂಬ ಧನ್ಯವಾದ. ಅತಿ ಶೀಘ್ರದಲ್ಲಿ ನಮ್ಮ ಜಸ್ಟ್ ಕಾಲ್ ಮೀ ಚಾನಲ್ಲು 100K ರೀಚ್ ಆ ಕಡೆ 100K ರೀಚ್ ಆಗಲಿ ಅಂತ ಮನಸ್ಫೂರ್ತಿಯಾಗಿ ಕೋರ್ಕೊತಿದ್ದೀನಿ. ಅದೆಲ್ಲ ನಿಮ್ಮ ಕೈಯಲ್ಲಿದೆ. ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫ್ರೆಂಡ್ಸ್. ಮತ್ತು ನಮ್ಮ ಜೊತೆ ಇನ್ನೊಬ್ಬರು ಇದ್ದಾರೆ, ಖಲೀಲ್ ಬ್ರೋ ಅಂತ. ಸೊ ಇವತ್ತಾದರೆ ನಾವು 4 ಜನ ಇದ್ದೀರಿ ನೋಡಿ. 4 ಜನ ಇವತ್ತು ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡೋಕ್ಕೆ ಬಂದಿದ್ದೀರಿ. ಹೆವಿಯಾಗಿ ಬರ್ತಿದೆ ಸೌಂಡ್. ಅದು
ಇಲ್ಲೂ ಏನೋ ಸೌಂಡ್ ಬಂತು. ಏನೋ ಇದೆ, ಫಸ್ಟ್ ಆ ಕಡೆನೇ ಹೋಗೋಣ ಬ್ರೋ. ಹಾಂ, ಆ ಕಡೆಗೆ ಬರ. ಸೌಂಡ್ ಎಂದ చూడాలి. ನೋಡ್ಕೊಂಡು ಹೋಗಿ ಬ್ರೋ, ಜಾಗ್ರತ. సౌండ్ ಯಾರು ಫೈರ್ 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 ಬ್ರೋ. కాదు, ఈ పక్క సౌండ్ వస్తున్నది, మళ్ళీ ఈ పక్క ఆగిపోయింది, ఆ పక్క వస్తుంది. అది ఒక చిన్న మెరుగులాగా వచ్చింది ಲೈಟಾಗಿ. ಇಲ್ಲಿ ಯಾರೋ ಕಿಚ್ತವ್ರೆ మళ్ళీ వస్తుంది ಬ್ರೋ. బ్రో పక్కన వస్తుంది బ్రో. ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్ డైవర్ట్ చేయనికో ఇబ్బంది పెట్టినకో చూస్తుంది. ఎవ్వరే కానీ ప్యానిక్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్ బ్రో. అసలు ఏంటది బా బ్రో, ఆ కಡೆನೇ ಹೋಗೋಣ. ఖలీల్ అది అడుపు కూడా డిఫరెంట్గా అవుతుంది. ಬಂದು ಸ್ಟಾಪ್ ಆಗ್ತಿದೆ. మనం ఇటు సైడ్ వచ్చేటప్పుడు ఆగిపోతుంది అది. ನಾವು ಈ ಕಡೆ ಬಂದುವಾಗ ಸ್ಟಾಪ್ ಆಗ್ತಿದೆ, ಸ್ವಲ್ಪ ದೂರದಲ್ಲಿದ್ದರೆ ನಾವು ಕಳಿಸ್ತಿದೆ. ಅಲ್ಲಿ ಫೈರ್ ಬರ್ತಿದೆ. ಬ್ರೋ జిన్నేనా? జిన్ను కన్ఫామ్ బ్రో. సుధీర్ బ్రో, ఎక్స్పీరియన్స్ పర్సన్. చెప్పాను కదా 2 years బ్యాకే ఎక్స్ప్లోర్ చేశాను. చెప్పాను కదా. ఏంటది? అవుల్ బ్యాట్ కాదు, నాకు ఎందుకు ఆ సౌండ్ ఏందని తెలుసుకోవాలనిపిస్తాను ఫస్ట్. ఓకే బ్రో, లెట్స్ గో దేర్. ఇప్పుడు రాలేదు సౌండ్. ఈ యాక్టివిటీలు అన్నీ చూసాం. ఇదంతా అది చాలా డిఫరెంట్గా వస్తుంది. అది ఏ పక్క నుంచి వస్తుందో కూడా అర్థం కావట్లేదు. మ్యాక్సిమం ఇటు పక్క నుంచి వస్తుంది. బట్ ఇది పై మొత్తం 3 ఫ్లోర్లు ఇవి. అది ఫస్ట్ ఫ్లోర్లో ఉందా, సెకండ్ ఫ్లోర్లో ఉందా, థర్డ్ ఫ్లోర్లో ఉందా తెలియదు. మేబీ ఇంకొకటి ఇప్పుడు నాకు ఆ డౌట్ కూడా ఎందుకు ఇప్పుడు ఇటు పక్కకి ఎందుకు పోవాలనుకుంటున్నా అంటే, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ హిజ్రాలు ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు అనమాట ఇక్కడ. వాళ్ళ నుండి వాళ్ళని పొసెస్ చేసుకొని వాళ్ళ రూపంలో వాళ్ళని పొసెస్ చేసుకొని ఇబ్బంది పెడుతూ ఉంది జిన్ను. సో వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళని రిస్క్ అదే సేఫ్ చేద్దాం మనం. ఓకే, ఫస్ట్ ఇటు పక్కకి వెళ్ళి చూద్దాం. ఓకే బ్రో. యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి.
ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್, ಇಷ್ಟೊತ್ತು ಗಂಟೆ ಅವ್ರು ಏನು ತಿಳಿಸಿದ್ರೆ ಅಂದರೆ ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್, ಇಷ್ಟೊತ್ತು ಗಂಟೆ ಅವ್ರು ಏನು ತಿಳಿಸಿದ್ರೆ ಅಂದರೆ ಬ್ರೋ ಮೇಲ್ಗಡೆ ಬ್ರೋ ಹಾಂ ಮೇಲ್ಗಡೆನೆ, ಬಟ್ ಯಾವ ಫ್ಲೋರ್ ಅಂತ ಕ್ಲಿಯರಾಗಿ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್, ಇಷ್ಟೊತ್ತು ಗಂಟೆ ಅವ್ರು ಏನು ತಿಳಿಸಿದ್ರು ಅಂದರೆ, ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ನೋಡೇ ಇರ್ತೀರಾ ಸಿಂಪ್ಲಿ ಶರತ್ ಬ್ರೋ ಅವ್ರ ಚಾನಲಲ್ಲಿ ಒಂದು ಲೇಡೀಸ್ನ ಹಿಜ್ರಾ ಅವ್ರನ್ನ ಜಿನ್ನು ಅವ್ರ ಆಧೀನದಲ್ಲಿ ಹಿಡ್ಕೊಂಡು ತುಂಬ ಟಾರ್ಚರ್ ಕೊಡ್ತಾಯಿದ್ರು. ಸೊ ಇದ್ರ ಸ್ಟೋರಿನೇ ಅದಾಗಿರುತ್ತೆ. ಸೊ ಆ ಥರ ಯಾರನ್ನಾದರೂ ಇಲ್ಲಿ ಟಾರ್ಚರ್ ಕೊಡ್ತಿದ್ದಾರಾ ಅಂತಂದ್ಬಿಟ್ಟು ನಾವು ನೋಡೋಣ. ತುಂಬ ಅಂದರೆ ತುಂಬ ಆ್ಯಕ್ಟಿವಿಟೀಸ್ ನಡೀತಿದೆ, ತುಂಬ ಅಂದರೆ ತುಂಬ ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ. ಅದು ಯಾವ ಥರ ಅಂತಲೂ ಗೊತ್ತಾಗ್ತಾಯಿಲ್ಲ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಇವಾಗ ಅವ್ರನ್ನ ಹೋಗಿ ಫಸ್ಟು ಆ ಥರ ಏನಾದರೂ ಇದ್ದರೆ ಫಸ್ಟ್ ಅವ್ರನ್ನ ಕಾಪಾಡೋಣ. ಆಮೇಲೆ ಬೇಕಾದರೆ ಜಿನ್ ಬಗ್ಗೆ ನೋಡೋಣ ಅಂತಂದ್ಬಿಟ್ಟು ಅವ್ರು ತಿಳಿಸಿ. ಆದರೆ ಎಲ್ಲ ಕಡೆಯಿಂದನೂ ಸೌಂಡ್ ಕೇಳಿಸ್ತಿದೆ. ಹೌದು ಬ್ರೋ, ಈ ರೂಮಲ್ಲಿ ಹೋಯ್ತು ಬ್ರೋ. ಹೋಯ್ತು ಬ್ರೋ. ಶಾಡ ಕೂಡ చూసినావా? ಹಾಂ ಏನು సౌండ్? అప్పుడు లేవు, తర్వాత అప్పుడు జస్ట్ నార్మల్ ఉండింది. తర్వాత జిన్నులు వీడికి ఎఫెక్ట్ అయ్యి, జిన్నుల ద్వారా మనుషులు ఇక్కడ ఎఫెక్ట్ అయ్యి హిజ్రాలు ఉండి ఎంత అయిందనుకున్నాం. నెక్స్ట్ అసలు ఇక్కడ ಫ್ರೆಂಡ್ಸ್, ಇಷ್ಟೊಂದು ಆ್ಯಕ್ಟಿವಿಟೀಸು ನಾನು ಯಾವ ಲೊಕೇಶನಲ್ಲೂ ನೋಡಿಲ್ಲ. ಅಂದರೆ ಇಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ಟು ಎಕ್ಸ್ಟ್ರೀಮ್ ಆ್ಯಕ್ಟಿವಿಟೀಸ್ ನಡೀತಿದೆ. ಬಾ ಬಂತು ಸೌಂಡ್ ಬಂತು. ನಾವು ಏನೇ ಸೌಂಡ್ಸ್ ಬಂದರೂ ಈ ಸೌಂಡ್ಸ್ ನಮ್ಗೆ ತುಂಬ ಅಟ್ರ್ಯಾಕ್ಟ್ ಮಾಡ್ತಿದೆ. ಅದ್ರ ಕಡೆನೇ ನಮ್ಮ ಗಮನ ಹೋಗ್ತಿದೆ. ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಆ ಕಡೆನೇ ಹೋಗೋಣ ಅಂತ ಡಿಸೈಡ್. ಅದು ಹಾಂ ಬ್ರೋ, ದಿಸ್ ಕಾರ್ನರ್ ನಾವು ದಟ್ ಕಾರ್ನರ್. ಹಾಂ ಹಾಂ బ్రో ಹಾಂ ఇదే మనల్ని ఇబ్బంది పెట్టాలని, అటాక్ చేయాలని డైవర్ట్ చేసి సరౌండింగ్ చేస్తున్నట్టుంది. ಇಲ್ಲಿ ನೋಡೋದ, ಇಲ್ಲಿ ಬ್ಯಾಟು ನಮ್ಮ ತಲೆ ಮೇಲೆನೇ ತಿರುಗ್ತಿದೆ. ಬ್ಯಾಟ್ ಬ್ರೋ, ಗಬ್ಬಿಲಂ. ಅದು ತಲೆ చుట్టూ తిరగకూడదు. ఏమో మూడింది అనిపిస్తూ ఉంది. ಏನೋ ನಡೆಯುತ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್, ಗ್ಯಾರಂಟಿ. ಅದಾದರೆ ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗ್ತಿದೆ. ಲೊಕೇಶನ್ ಆ ಥರ ಇದೆ. ಏನು ಬ್ರೋ, ಇಷ್ಟು ದೊಡ್ಡ ಲೊಕೇಶನ್ನು, ಈ ಥರ ಹಂಡ್ರೆಡು ಎಷ್ಟು ಕೋಟಿ ಖರ್ಚು ಮಾಡಿರಲ್ಲ, ಸುಮ್ಮನೆ ಬಿಡ್ತಾರಾ? ಸುಮ್ಮನೆ ಅಂತೂ ಬಿಟ್ಟು ಹೋಗೋಕ್ಕೆ ಚಾನ್ಸೇ ಇಲ್ಲ. ಏನೋ ನಡೆದಿದೆ. ಮೋಸ್ಟ್ ಹಾಂಟೆಡ್ ಲೊಕೇಶನ್ ಬ್ರೋ. ಏನೋ ಪಾಸ್ ಆಯಿತು ಬ್ರೋ, ಸಮಥಿಂಗ್ ವೆಂಟ್. ಹಾಂ బ్రో, నాకు గెస్ట్ చెప్పానా? ఇప్పుడు ఈ లింక్ ఆడదాం పోదాము. ఈ సౌండ్ వస్తుంది చూడు, మళ్ళా అట్టే అనిపిస్తుంది నాకు. నిజానా ನಾನು ಹೇಳಿತು? క్యాప్చర్ అవుతుందా బ్రో? ದಿಸ್ ಕಾರ್ನರ್. ಅಲ್ಲಿ
అలాగే ఉండండి, అలాగే ఉండండి. ಬ್ರೋ ಕೇರ್ಫುಲ್ ಬ್ರೋ, ಸ್ಕಿಡ್ ಆಗುತ್ತೆ. ಇಲ್ಲೇ ಬ್ರೋ, ಇಲ್ಲೇ ಇದ್ದಿತ್ತು. ಹೋಯ್ತು ಎಲ್ದ ఇల్లిరోజు ముళ్ళు మరా ఫ్రెండ్స్ ಹೆಂಗ್ పాస్ ఆగగలుగుతా ఎన్ని ముళ్ళులో ఏండున్నాయి చూడండి. ఇప్పుడు నేను ఇందాక చూసింది ఇక్కడ, అలాగే మాకు స్టార్టింగ్ నుంచి కనిపిస్తుంది. ఎవరో తెలుసుకోవచ్చా? ಸರಿ, ನಾನು ನೀಟಾಗಿ ನೋಡ್ಬಿಡ್ತೀನಿ. ಇಲ್ಲಿ ಯಾರು ಕಾಣಿಸಿತ್ತು ನಮಗೆ? ಇನ್ನೊಂದು ಸರಿ ಬರ್ತೀರಾ ನಮ್ಮ ಕಣ್ಮುಂದೆ? ಹೋಯ್ ಬಿತ್ತು ಬ್ರೋ. ಬ್ರೋ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಆಲ್ಸೋ ಆ್ಯಕ್ಟಿವಿಟಿ ಬ್ರೋ. ಅದೇ ಓಮ್ಮ ನನಗೆ ಗೊತ್ತಿರೋಂಗೆ ಎಷ್ಟೋ ಕೋಟಿ ಆಗಿರುತ್ತೆ ಇದನ್ನು ಕಟ್ಸೋಕ್ಕೆ ಮತ್ತು ಈ ಐಟಮ್ನೆಲ್ಲ ತರ್ಸೋಕ್ಕೆ. ఖండిత ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్లు కొనింటారు, ఎన్ని కోట్లు ఎన్నింటారు. అలాంటిది ఇలా వదిలేశారంటే ఒక్కొక్క టేబుల్ చూడు ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఎన్నేళ్ళైనా కూడా. ఇదిగా ఉండేది కూడా తీసుకొని వెళ్ళి వాడుకోవచ్చు. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್, ನಿಜವಾಗ್ಲೂ ಈ ಲೊಕೇಶನ್ ಅಂತೂ ನನಗೆ ಒಂಥರ ಅಲ್ಚಲ್ ಹುಟ್ಟಿಸ್ತೈತೆ. ಆ ರೇಂಜ್ಗೆ ಐತೆ ಲೊಕೇಶನ್. ಗ್ಯಾರಂಟಿ ಇಲ್ಲ ಏನು ನಡೆಯುತ್ತೋ, ಯಾರಿಗೇನು ನಡೆಯುತ್ತೋ ಅಂತ ಗ್ಯಾರಂಟಿ ಇಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್. ಓಯ್ ಅಲ್ಲೋಡು ಅಲ್ಲೋಡು. ನಾವು 4 ಜನ 4 ಕಡೆ ಕವರ್ ಮಾಡಿದ್ದೀವಿ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಹಾಂ, ತುಂಬ ವೆಯ್ಟ್ ಇದೆ. ಸೌಂಡ್ ಬಂತಲ್ಲ, ನಡಿ ಬ್ರೋ. ಫಸ್ಟ್ ಅದೇನಂತ ನೋಡೋಣ. ಫಸ್ಟು ದಟ್ ಸೈಡ್ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಮತ್ತೆ ಬರ್ತಿದೆ ಆ ಸೌಂಡು. ಕಂಪ್ಯೂಟರ್ ಎಕ್ವಿಪ್ಮೆಂಟ್ಸು. ಹಾಂ, ఎవరది? ಗಾಜ್ ಪೀಸ್ ಎಲ್ಲ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಹೆಂಗೆ ಹೊಡೆದೋಗಿದೆ. ಸೌಂಡ್ ಎಲ್ಲ ನೋಡ್ಬೇಡ, ಬಿಟ್ಬಿಡು ಬ್ರೋ. ಆ ಸೌಂಡ್ನೆಲ್ಲ ನೋಡ್ಬೇಡ, ಬಿಟ್ಬಿಡು. ನಡಿ ಫಸ್ಟ್ ಅದೇನಂತ ನೋಡ. ಹಾಂ, ಬರ್ತಾನೆ ಐತೆ ಸೌಂಡ್ ಅದು.
ಯಾವುದು ಬ್ರೋ? ಏನಾಯ್ತು ಬ್ರೋ? ಇದು ಪಕ್ಷಿ ಟೈಪ್లో పైకి ఎగురుకుంటూ వచ్చింది ಬ್ರೋ. ಜಿನ್ನು ಎಲ್ಲ ಟೈಪ್ ಅನಿಮಲ್ಸ್ ಕನ್ವರ್ಟ್ ಆಗುತ್ತೆ. ಹಾಂ, ಮೇ ಬಿ ಐ ಥಿಂಕ್ ದಟ್ ಓನ್ಲಿ ಬ್ರೋ. ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಜಿನ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಎಲ್ಲ ಥರನೂ ಕನ್ವರ್ಟ್ ಆಗುತ್ತೆ, ಪ್ರಾಣಿ ಪಕ್ಷಿ ಎಲ್ಲ ಥರನೂ. ಏನೋ ಶೇಕ್ ಆಯಿತು ಬ್ರೋ. ఏముందిరా మల్లేశ్వరు? ಅದು ಏನು ನಡೀತಿದೆ ಅಂತಲೇ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ ಬ್ರೋ. ನೋಡು 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 ನೋಡು. ಯಾರು బ్రో? మేము వచ్చింది మిమ్మల్ని చూడడానికి. సో మిమ్మల్ని చూసే ధైర్యం మాకుంది. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ಏನು ಬ್ರೋ? ಡಸ್ಟ್ಬಿನಾ? ಏನಾಯ್ತು ಬ್ರೋ? ಐ ಥಿಂಕ್ ಫಾಲೋಯಿಂಗ್ ಅಸ್. ఖచ్చితంగా ಫ್ರೆಂಡ್ಸ್, ಅದು ನಮ್ಮ ಹಿಂದೆನೇ ಫಾಲೋ ಮಾಡ್ತಿರೋದು ಅನ್ನಿಸ್ತಿದೆ. ನೀವು ನಮ್ಮನ್ನು ಫಾಲೋ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? ಅಪ್ಪ, ಹೊಟ್ಟೆ ನೋವೇ ಬಂದ್ಬಿಡ್ತು. ಹಾಂ, అదే నమ్మిందనే ఫాలో ಮಾಡತ್ತು. మా ముందరికి రాగలుగుతావా నువ్వు? నిన్ను చూసే ధైర్యం మాకుంది. మా ముందర రాగలే ధైర్యం నీకుందా? ಕರೆಕ್ಟ್ ಕ್ವಶನ್ ಬ್ರೋ. ನಿಮ್ಮನ್ನ ನೋಡೋ ಧೈರ್ಯ ನಮಗಿದೆ, ನಮ್ಮ ಮುಂದೆ ಬರೋ ಧೈರ್ಯ ನಿಮಗಿದೆಯಾ? నోటి పక్క మాట్లాడతాను, ఇటు పక్క నుంచి ఏదో సౌండ్ వస్తుంది. మల్లేశ్వరు, ಮಾತಾಡಿದ ತಕ್ಷಣ ఇందాక క్రైయింగ్ సౌండ్ కదా అది? ఎవరు ఏడ్చినట్టు కంపదీసి ఎవరన్నా జిన్నుకు ఏదన్నా ఇదే అయిపోయినారా? నాకు అదే డౌట్, అందుకే నేను తిరుగుతున్నా. ఎవరైనా ఉండి నన్ను ఇబ్బంది పడే ఎవరైనా ఉన్నారా? ಬ್ರೋ, ಕ್ರೈಯಿಂಗ್ ಸೌಂಡ್ ಓನ್ಲಿ. ಹಲೋ ಸೌಂಡ್ ಕ್ಲೀನಾಗಿ ಕೇಳಿಸ್ತಿದೆ ಫ್ರೆಂಡ್ಸ್. ఎవరది? ఎవరైనా ఇక్కడ మనుషులు ఉంటే బయటకు వచ్చేయండి, మీకు మేము హెల్ప్ చేస్తాము. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందాక ఏడ్చింది మనిషా, దయ్యమా, జిన్నా? చిన్న ఎందుకు అడిగించదు? నిన్న అడిగించదు చిన్న. బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దానికి బాడీలో ఇచ్చేసాడు మనోడు. ఏకంగా రాండి కాంచనాలో లారెన్స్ గారు మాదిరి ಸೌಂಡ್ ಇಲ್ಲ ಬ್ರೋ ಇವಾಗ. ಹೌದು, కంప్లీట్గా పక్కకి వెళ్ళిపోవడం కాదు, సౌండే రాలేదు. ಡೂಮ್ಡ್ ಎಂಪೈರ್. ಓ, ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ ಬ್ರೋ. ಅಬ್ದುಲ್ ಅಲ್ತಿರೋ ಸೌಂಡ್ ಕೇಳಿಸ್ತಾ ಇದೆ. ಏಡ್ಸ್ಕೊಂತ ವస్తాను ಇದು. ನೀವು ನಮ್ಮ ಹಿಂದೆನೇ ಫಾಲೋ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? ನೀವು ಹಲೋ ಸೌಂಡ್ ನಮಗೆ ಕೇಳಿಸ್ತಿದೆ ಕ್ಲಿಯರಾಗಿ. ಎಲ್ಲಿ ಬ್ರೋ? ಎಲ್ಲಿ? ಎಲ್ಲಿ? అదో బ్రో, అదో బ్రో, అదో బ్రో, అదో బ్రో,
అదో బ్రో మా దాంట్లో నీట్గా క్యాప్చర్ అయింది అందులో కాన్సెప్ట్ నీకెందుకు కానరాలా ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್ ನಮ್ಮಿಂದೇನೆ ಬಂದು ಅಲ್ತಿದ್ದಾರೆ ಯಾರೋ నీట్గా నా దాంట్లో క్యాప్చర్ అయింది ఎవరే చూద్దురా ಏನೋ ಸೌಂಡ್ ಕೇಳಿಸ್ತದೆ ಬ್ರೋ ಏನು ಗೆಜ್ಜೆ ಸೌಂಡ್ ಥರ ಕೇಳಿಸ್ತು ಫ್ರೆಂಡ್ಸ್ ಇಲ್ಲಿ ಇವಾಗ ಏನೋ ಗೆಜ್ಜೆ ಸೌಂಡ್ ಥರ ಕೇಳಿಸ್ತು ನನಗೆ ಅದೇನಂತ ಗೊತ್ತಿಲ್ಲ ಬ್ರೋ ಹಾಂ ಫ್ರೆಂಡ್ಸ್ ನನಗಾದ್ರೆ ಕ್ಲಿಯರಾಗಿ ಕೇಳಿಸ್ತು ಅದಕ್ಕೆ ನಾನೊಬ್ಬನೇ ಇಷ್ಟು ದೂರ ಬಂದೆ ಏನು ನಡೀತಿದೆ ಇಲ್ಲಿ ಬ್ರೋ ಹಾಂ క్లియర్గా చూడు మలేష్ బ్రో అటు పక్క షాడో కనిపిస్తుంది కదా ఆ తర్వాత పైనుంచి సీలింగ్ నుంచి వచ్చింది పవర్ వచ్చి బయటికి వెళ్ళిపోయింది ಹೌದಾ వచ్చి బయటికి వెళ్ళిపోయింది పావురం జిన్నేమరా సుధీర్ పవర్ రూమ్లో వస్తాయా మీ ఐడియా ప్రకారం వస్తుంది ఏ రూపమైన వస్తుంది అర్థమైందా యూ కెన్ అండర్స్టాండ్ ಅಂದರೆ వస్తాను బయటికి చేసినట్టు ಮುಂದೆ ಬ್ರೋ ಗೆಜ್ಜೆ ಸೌಂಡ್ ಥರ ಕೇಳಿಸ್ತು ಆ ಸೀಲಿಂಗ್ నుంచి వచ్చింది పవర్ ಅಂದರೆ ಶ್ಯಾಡೋ ನೋಡಿದ ತಕ್ಷಣ ಆ ಶ್ಯಾಡೋ ನನಗೇನೋ ಮಿಸ್ ಹೊಡಿತಿದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ఏమో మిస్ కొడతా ఉంది ఏం మిస్ అవుతుంది ಗೆಜ್ಜೆ ಸೌಂಡ್ గజ్జెల సౌండ్ కాదు ఆ సౌండ్ చూడు ಅದು ಮತ್ತೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಯಿತು అది దాని పక్కన వస్తుంది ಫ್ರೆಂಡ್ಸ್ ಇವಾಗ ಹೊಸ ಸೌಂಡ್ ಬರೋದು ಉಟ್ಕೊಂತು ಅದ್ರ ಜೊತೆಗೆ ಆ ಜಿನ್ನೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಅದು ಕನ್ಫರ್ಮು ಆ ಜಿನ್ನು ಕಿಚ್ಚೋ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತು ನಮ್ಮನ್ನು ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿಗೆ ಎಳ್ಕೊಂಬರ್ತು ಇವಾಗ ಅಲ್ಲಿ ಬರ್ತಿದೆ ಸೌಂಡ್ ಅಂದರೆ ಆವಾಗಲೇ ಅವ್ರು ಏನು ಕ್ಯಾಪ್ಚರ್ ಮಾಡಿದ್ರಂದರೆ ಶ್ಯಾಡೋ ಕಾಣಿಸ್ತಲ್ಲ ರೂಮಲ್ಲಿ ಆ ಟೈಮಲ್ಲೇ ಇಮಿಡಿಯೇಟಾಗಿ ಅದು ಮಾಯ ಆಯಿತು ಮಾಯ ಆಗಿದ ತಕ್ಷಣ ಮೇಲ್ಗಡೆಯಿಂದ ಪಾರಿವಾಳ ಬಂತಂತೆ ಆ ಥರ ಬರೋಕ್ಕೆ ಜಿನ್ನೇ ಸಾಧ್ಯ అదే ఆటలాడిస్తుంది బ్రో ఇప్పుడు ఫస్ట్ కింద చూసాను ఇటు సైడ్ వచ్చింది ఇటు సైడ్ వచ్చింది అటు సైడ్ వచ్చింది ఆ లాస్ట్కి వెళ్ళాము అటు సైడ్ వచ్చింది ఇప్పుడు ఇటు సైడ్ వచ్చింది మళ్ళీ ఇటు సైడ్ వచ్చింది తిప్పుతుంది అన్నమాట మేబీ పొరపాటున నా అంచనా కరెక్ట్ అయితే డివైడ్ చేసి అల్లప్ప బ్రో గజ్జె సౌండ్ హలో సౌండ్ క్రయింగ్ సౌండ్
హెవీలీ సౌండ్ బ్రో. ఏ ఎవరది? ఏడుస్తున్నది ఎవరో తెలుసుకోవచ్చా? లేకుండా నువ్వే ఎన్ని విధాలుగా చేస్తున్నావా? బ్రో మేలే ఫ్లోరా నెక్స్ట్ ఫ్లోరా? ఉంది, ఇంకో ఫ్లోర్ ఉంది. అదే సౌండ్ కమింగ్ ఫ్రమ్ అనదర్ ఫ్లోర్. అది ఎంత ఉంది కదా, ఏం చేద్దామంటావు? ಕನ್ಫ್ಯೂಷನ್ ಮಾಡ್ತಿದ್ದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನಮ್ಮನ್ನ. ಈ ಕಡೆಗೆ ಹೋದ್ರೆ ಆ ಕಡೆಗೆ, ಆ ಕಡೆಗೆ ಹೋದ್ರೆ ಈ ಕಡೆಗೆ, ತುಂಬ ಅಂದರೆ ತುಂಬ ಕನ್ಫ್ಯೂಷನ್ ಮಾಡ್ತಿದ್ದೆ. ಈ ಕಡೆ ಹೋಯ್ತಿದ್ರೆ ಇವಾಗ ಈ ಕಡೆ ಸೌಂಡ್ ಬಂತು, ಆ ಕಡೆ ಹೋಯ್ತಿದ್ರೆ ಇವಾಗ ಆ ಕಡೆ ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ. మనం ఏమనుకుంటామంటే ఇటుపక్క వచ్చినప్పుడు ఇటుపక్క వస్తుంది, అటుపక్క వచ్చినప్పుడు అటుపక్క వస్తుంది, చెరొక పక్క వెళ్దామని అనుకుంటాము. చెరొక పక్క వెళ్తాము, ఇద్దరం డివైడ్ అవుతాము అనేసి మనం అనుకుంటాం. ಸೌಂಡು ಇವಾಗ ನೋಡಿ ನಾನು ಗೆಸ್ ಕರೆಕ್ಟ್ ಆದ್ರೆ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಸೌಂಡ್ ಸೌಂಡಾ ಸಸಿ సౌండ్ అన్ని వైపుల నుంచి ఇది ఎందుకంటే చాలా డేంజర్ ప్లేస్. ఎంతసేపు ఉన్నా కూడా డివైడ్ కాకుండా చేయడమే ఎక్స్ప్లోర్ మంచిది. కానీ ఇప్పుడు ఇంత హెవీ అవుతున్నప్పుడు అటుపక్క ఇటుపక్క అయినప్పుడు ఎంతసేపు నలుగురు ఒకే చోట ఇది చేయగలుగుతాం. ఏం చేద్దామంట ఇప్పుడు? అదే ఇప్పుడు ఇటు సైడ్ వచ్చిందా, మన ఇటు సైడ్కి వస్తాను, మళ్ళీ ఇటు సైడ్కి వస్తాను బ్యాక్ సైడ్. ಬ್ರೋ ಬ್ರೋ ಹಿಂಗೆ ಕೆಲಸ ಮಾಡೋಣ, ನೀವು ಈ ಕಡೆ ಹೋಗಿ ನಾವು ಈ ಕಡೆ ಹೋಗ್ತೀರಿ. ಯಾರಿಗೇನಾದರೂ ಆದರೆ ಇಮಿಡಿಯೇಟಾಗಿ ಕೂಗಿ ನಾವು ಬರ್ತೀರಿ. ಯು ಕ್ಯಾನ್ అండర్స్టాండ్. మీరు ఇటుపక్క పోండి బ్రో, నేను ఇటుపక్క పోతా. ఎవరికైనా మాకైనా లేకపోతే మీకైనా ఏమైనా ప్రాబ్లం అయితే ఇమీడియట్గా ఒక పక్క చేరుకుందాం. సరే, జాగ్రత్త. ఓకేనా? జాగ్రత్త. చూసినవా? చూడు, మనం డివైడ్ అవుతామనే కొద్దీ డివైడ్ కామనే వద్దనే రా. ಇಲ್ಲಿ ಬಿದ್ದಿದ ತಕ್ಷಣ ಈ ಕಡೆ ಏನೋ ಶಾಡೋ ಪಾಸ್ ಆಯಿತು. ಯಾರಿಲ್ಲ ಬ್ರೋ, ಎಲ್ಲ ಅಲ್ಲ ಹಂಗೆ మొత్తం అంతా అట్టే జరిగేది, మొత్తం అంతా అట్టే జరుగుతూ ఉండేది. మీరు డివైడ్ కానరా నేను చూసుకుంటాను ఏమన్నా సిగ్నల్ అది లేకపోతే ఏంటి? సరే బా, ఇంకడికి వెళ్ళి ఓకే బ్రో. ఓకే బ్రో, ధైర్యంగా ఉండేసి కాడికి మధ్యాహ్నం కలిగి జాగ్రత్తగా చూసుకో. ఓకే సరేనా? నువ్వు మళ్ళీ నువ్వు హెల్ప్గా ఉండేసి ఉండు, సరేనా? జాగ్రత్తగా ఉండండి. ఏమున్నా ఈ పక్కన ఎవరు నడుచుకుంటా సార్ రా. సరే, మీరు వెళ్ళిపోండి, చెప్తా. వెళ్ళిపోండి, దొరకలే వచ్చి ಬಾ ಬ್ರೋ. ಫ್ರೆಂಡ್ಸ್ ಅವರಿಬ್ಬರು ಆ ಕಡೆ ಹೋಗಿದ್ದಾರೆ, ಇವಾಗ ನಾನು ಮತ್ತು ಸುಧೀರ್ ಬ್ರೋ ಈ ಕಡೆ ಬಂದರೆ, ಯಾಕಂದರೆ ಈ ಬಿಲ್ಡಿಂಗ್ ಸುತ್ತೂ ನಮಗೆ ಹೆವಿ ಆ್ಯಕ್ಟಿವಿಟೀಸ್ ನಡೀತಿದೆ. ಅದರಿಂದ ನಾವು ನೋಡ್ತಾ ಹೋಗ್ತೀರಿ. ఏం కావాలి నీకు? ನೋಡ ಸ್ಟಾರ್ಟ್ ಆಯಿತು. ಆ ಕಡೆಯಿಂದ ಬ್ರೋ ಫ್ರೆಂಡ್ಸ್, ಆ ಕಡೆಯಿಂದ ಮಾಮೂಲೆ ಜಿನ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಯಾವುದೇ ಪ್ರಾಣಿ, ಯಾವುದೇ ಪಕ್ಷಿ ರೂಪದಲ್ಲಿ. ಯಾರು ಏನು ಕಲ್ತಿದ್ದೀರಾ ನೀವು? ನಿಮ್ಮನ್ನ ಇಲ್ಲಿ ಹಿಡಿದುಕೊಂಡು ಯಾರಾದರೂ ತೊಂದರೆ ಕೊಡ್ತಿದ್ದಾರಾ? ನಿಮ್ಗೆ ಯಾಕೆ ಕಲ್ತಿದ್ದೀರಾ ನೀವು? ಅಗ್ಲಿ ಬರ್ತಿದೆ ಎಲ್ಲೆಲ್ಲ ಅದು ಹಾಂ తెల్ల పక్షి. మీరు ఎవరున్నారు ఇక్కడ? దయచేసి మనుషులు ఎవరన్నా ఉంటే ఈ గజ్జల శబ్దం. అబ్దుల్ జాగ్రత్త.
ಏನು బ్రో ಹಾಂ అట్లా అట్లే అట్లే ಹಾಂ ಹಾಂ వచ్చింది ಬಂತು ಫ್ರೆಂಡ್ಸ್ ಆ ಪಕ್ಷಿ ಹಂಗೆ ಬಂತು ఏమైంది ఏమైంది ಏನಾಯ್ತು ಓಯ್ ಏನೋ ಪಾಸ್ ಆಯ್ತು ಫ್ರೆಂಡ್ಸ್ ಅಲ್ಲಿ ಏನೋ ಪಾಸ್ ಆಯ್ತು ಫ್ರೆಂಡ್ಸ್ ಅಲ್ಲಿ మల్లేశ్వర పైకి పోదాం రా ನೋಡೋಣ ಬಾ ಮೇಲೆಯಿಂದ ಇಲ್ಲಿಂದ ಆ್ಯಂಗಲ್ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ దాదా పైకి పా ಪದ ಪದ నెక్స్ట్ లెవెల్ అసలు గైస్ నిజంగా ఇంతసేపు నుంచి అది పక్షి అనుకుంటాను కానీ సుధీర్ చెప్పింది నిజమే. సుధీర్ నువ్వు చెప్పింది నిజమే. అది అది ఇదే అయింది. ఆ నుంచి ఫ్లై అవుతా వచ్చింది. వచ్చింది ఫ్లై అవుతా వచ్చి ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా కూర్చొని ఇట్లా లేచింది. బాబా నెక్స్ట్ లెవెల్ అసలు. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್ ಇವಾಗ ಏನು ನಡೀತು ಅಂತಂದರೆ ಕೆಳಗಡೆ ನಮಗೆ ಏನೋ ಸೌಂಡ್ ಕೇಳಿಸ್ತಿದೆ ಅಂತಂದ್ಬಿಟ್ಟು ಹಿಂದ್ಗಡೆ ಆ್ಯಕ್ಟಿವಿಟೀಸು ಬರ್ತಿದೆ, ಸೌಂಡ್ ಕೇಳಿಸ್ತಿದೆ ಅಂತಂದ್ಬಿಟ್ಟು ನಾವು ಎಲ್ಲರೂ ಅಲ್ಲಿಗೆ ಹೋಗೋಣ ಅಂತಂತ ಡಿಸೈಡ್ ಆದರೆ ಅದನ್ನು ಒಂದು ಪಕ್ಷಿ ಅಂತ ವೈಟ್ ಕಲರ್ ಪಕ್ಷಿ ಅಂತ ನಾವು ಕಂಡಿಡಿದ್ರಿ. ಆ ಪಕ್ಷಿ ಅಲ್ಲಿಂದ ಎಗರ್ಕೊತ ಬಂತು. ಅದು ಕ್ಯಾಮ್ರಾದಲ್ಲಿ ರೆಕಾರ್ಡ್ ಆಯ್ತಾಗೋ ಇಲ್ವೋ ಗೊತ್ತಿಲ್ಲ, ನಾವು ಕ್ಲಿಯರಾಗಿ ನೋಡಿದ್ರೆ ಮತ್ತೆ ಅದು ಟಕ್ ಅಂತ ಶ್ಯಾಡೋ ರೂಪದಲ್ಲಿ ಕನ್ವರ್ಟ್ ಆಗಿ ಅದು ಹಂಗೆ ಪಾಸ್ ಆಯಿತು ಫ್ರೆಂಡ್ಸ್. ಅದಾದರೆ ಕನ್ಫರ್ಮ್ ರೆಕಾರ್ಡ್ ಆಗಿದೆ ಫೋನಲ್ಲಿ, ನಾನು ಕ್ಲಿಯರ್గా చెప్పాలంటే ఆ పక్షి అనేది ఎగురుకుంటూ వచ్చి కరెక్ట్గా ఆడ డౌన్ అయింది. డౌన్ అయిన వెంటనే ఒక షాడో ಅದು ಫ್ರೆಂಡ್ಸ್ ಅಲ್ಲಿಂದ ಎಗರ್ಕೊಂತ ಬಂದು ಟಕ್ ಅಂತ ಅದು ಶ್ಯಾಡೋ ರೂಪದಲ್ಲಿ ಅಲ್ಲಿಂದ ಹಂಗೆ ಪಾಸ್ ಆಗಿದೆ. ನೋಡೋಣ, కొంచెం జాగ్రత్త. ಹೆವಿ ಸೈಕ್ ಸೀನ್ ಇದು, ಹೆವಿ ಆರಬಲ್ ಸೀನ್. ಈ ರೂಮು ಸೆಂಟ್ರಲ್ ಏನೋ ಇದೆ ಎಲ್ಲಿ? ಹಾಂ ఏదో పక్షి ఉంది. ಹೌದಾ? ಅಲ್ಲ ಬ್ರೋ, ಇದರಲ್ಲೂ ಬರ್ತಾ ಇರೋ ಸೌಂಡು. ಬ್ರೋ ಏನೋ ಬಿತ್ತು ಬ್ರೋ, ಏನೋ ಬಿತ್ತು కన్ఫర్మ్ ఆగి. రేపు పైనుంచి చూసారా? ఈయనకి ఎక్కి చూసారా? చూడు ముందైతే పావురాలు చూడలేదు ఇక్కడ, అసలు పావురాలు లేకుండా ఉండే. ಇಲ್ಲಿ ಹಾಂ ದೋ ಇಡೆ ಬ್ರೋ, ಇಲ್ಲೇ ಇದ್ದೀರಿ. ಓಕೆ, ಏನಾಯ್ತು? ಏನಾಯ್ತು? ಏನಾಯ್ತು ಬ್ರೋ? ಖಲೀಲ್ ಏನಾಯ್ತು ಬ್ರೋ ಅವ್ರಿಗೆ? ಬ್ರೋ ಇದನ್ನು ಮಾಮ ಖಲೀಲ್ ಬ್ರೋ ಕೈ ಹುಷಾರ್. ಖಲೀಲ್ ಬ್ರೋ ಖಲೀಲ್ ಬ್ರೋ ಪಡ್ಕೊ ಬ್ರೋ ಏನಾಯ್ತು ನೋಡಿ ಬ್ರೋ. ಖಲೀಲ್ చేతులు ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಎಲ್ಲರೂ ಜಿನ್ ಅಂದರೆ ಏನು ಅಂತಂದ್ಬಿಟ್ಟು ತುಂಬ ಜನ
ಡೌಟ್ ಕೇಳ್ತಾ ಇದ್ರಿ. ನನಗೆ ಗೊತ್ತಿರೋದು, ನಾನು ತಿಳಿದಿರೋದು ನಿಮ್ಗೆ ತಿಳಿಸ್ಕೊಡ್ತೀನಿ. ಜಿನ್ ಅನ್ನೋದು ಬಂದ್ಬಿಟ್ಟು ಇವಾಗ ದೆವ್ವ, ಆತ್ಮ ಅನ್ನೋದು ಮನುಷ್ಯ ಏನಾದರೂ ಅನಾಹುತಿ ಆಗಿ ಸತ್ತೋದ್ರೆ ಅದು ಆತ್ಮ ಆಗಿ ತಿರುಗುತ್ತೆ ಮತ್ತು ದೆವ್ವ ಆಗಿ ತಿರುಗುತ್ತೆ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಆ ಕಾಲದಿಂದ ನಂಬ್ತಾ ಬರ್ತಿರೋದು. ದೆವ್ವ ಅನ್ನೋದು ಹಂಗೆ ಸೃಷ್ಟಿ ಆಗುತ್ತೆ. ಜಿನ್ ಅನ್ನೋದು ಬಂದ್ಬಿಟ್ಟು ಹುಡ್ದವಾಗೇನೆ ಒಂದು ಆತ್ಮ ರೂಪದಲ್ಲೇ ಹುಟ್ಟುತ್ತೆ. ಅದಕ್ಕೆ ಯಾವುದೇ ರೀತಿ ಬಾಡಿ ಇರಲ್ಲ ಮತ್ತು ಬೆಂಕಿ ರೂಪದಲ್ಲಿರುತ್ತೆ. ಬೆಂಕಿಯಲ್ಲೇ ಜೀವನ ವಾಸಿಸುತ್ತೆ. ಅದು ಬೆಂಕಿಯಲ್ಲೇ ಅದು ಇರುತ್ತೆ. ಮತ್ತು ಜಿನ್ ಅನ್ನೋದು ಬಂದ್ಬಿಟ್ಟು 2 ಥರ ಇದೆ, ಕೆಟ್ಟದು ಮತ್ತು ಒಳ್ಳೆಯದು. ಈ ಕೆಟ್ಟದು ಅನ್ನೋದು ಬಂದ್ಬಿಟ್ಟು ಅಬಾಂಡೆಂಟ್ ಜಾಗಗಳು, ಈ ಥರ ಹಾಲು ಬಿದ್ದಿರೋ ಮನೆಗಳು ಮತ್ತು ಹಾಲು ಬಿದ್ದಿರೋ ಏನೇನು ಜಾಗಗಳು ಇರುತ್ತೋ ಅಂಥ ಜಾಗದಲ್ಲಿ ಇರುತ್ತೆ ಇಂಥ ಜಿನ್ನು. ಮತ್ತು ಜನಕ್ಕೆ ತುಂಬ ಟಾರ್ಚರ್ ಕೊಡುತ್ತೆ. ಒಳ್ಳೆ ಜಿನ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಪಾಸಿಟಿವ್ ಜಾಗಗಳು, ಅಂದರೆ ಮಸೀದಿ, ಈ ಥರ ಪಾಸಿಟಿವ್ ಜಾಗಗಳು ಎಲ್ಲೆಲ್ಲಿರುತ್ತೋ ಅಲ್ಲಿ ಈ ಒಳ್ಳೆ ಜಿನ್ ಇರುತ್ತೆ. ಅದು ಜನಕ್ಕೆ ಯಾವುದೇ ರೀತಿ ತೊಂದರೆ ಕೊಡಲ್ಲ. ಅಂದರೆ ನಿಮಗೆ ಸಿಂಪಲಾಗಿ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ದೆವ್ವ ಬಂದ್ಬಿಟ್ಟು ಮನುಷ್ಯ ತೀರಾದ್ಮೇಲೆ ಅವ್ರ ಆತ್ಮ ದೆವ್ವ ರೂಪದಲ್ಲಿ, ಅಂದರೆ ಏನಾದರೂ ಅನಾಹುತಿಯಾಗಿ ತೀರೋದ್ರೆ ಅವ್ರ ಆತ್ಮ ದೆವ್ವ ರೂಪದಲ್ಲಿ ಸುತ್ತುತ್ತೆ. ಜಿನ್ ಅನ್ನೋದು ಹುಡ್ದವಾಗೇನೆ ಆತ್ಮ ರೂಪದಲ್ಲೇ ಹುಟ್ಟುತ್ತೆ, ಯಾವ ಮನುಷ್ಯದಿಂದನೂ ಬರಲ್ಲ. ಇನ್ನು ದೆವ್ವಗಿಂತ ಪವರ್ಫುಲ್ಲು, ಅದು ತುಂಬ ಪವರ್ಫುಲ್ಲಾಗಿರುತ್ತೆ. ಈ ದೆವ್ವನೆಲ್ಲ ಕಂಟ್ರೋಲಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡಿರುತ್ತೆ, ಕಂಟ್ರೋಲ್ ಮಾಡುತ್ತೆ. ಮತ್ತು ಅದಕ್ಕೆ ಯಾವುದೇ ರೀತಿ ಬಾಡಿ ಇರಲ್ಲ. ಅದು ಯಾವ ಪ್ರಾಣಿ ರೂಪದಲ್ಲಾಗಲಿ ಏನು ರೂಪ ಬೇಕಂದ್ರೂ ಅದು ಹಂಗೆ ಕನ್ವರ್ಟ್ ಆಗುತ್ತೆ. ಅದು ಜಿನ್ಗಿರೋ ಅಂಥ ಶಕ್ತಿ. ಸೊ ನನಗೆ ತಿಳಿದಿರೋ ಮಟ್ಟಕ್ಕೆ ನಾನು ತಿಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ಇದರಲ್ಲಿ ನಾನೇನಾದರೂ ತಪ್ಪಾಗಿ ಏನಾದರೂ ತಿಳಿಸಿದರೆ ಮತ್ತು ನಾನೇನಾದರೂ ಮಿಸ್ ಮಾಡಿದರೆ ನೀವು ಕಮೆಂಟಲ್ಲಿ ತಿಳಿಸಿ. ಜಿನ್ ಬಗ್ಗೆ ನಾನು ಇನ್ನೂ ತುಂಬ ಕಲ್ತ್ಕೊಬೇಕು. ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫ್ರೆಂಡ್ಸ್. ಏನಾಯ್ತು ಬ್ರೋ? ಕಲೀಲ್ ಏನಾಯ್ತು ಬ್ರೋ ಅವ್ರಿಗೆ? ಬ್ರೋ ಇದನ್ನು ಮಾಮ ಕಲೀಲ್ ಬ್ರೋ ಕೈ ಹುಷಾರ್. ಕಲೀಲ್ ಬ್ರೋ ಕಲೀಲ್ ಬ್ರೋ ಪಡ್ಕೊ ಬ್ರೋ ಏನಾಯ್ತು ನೋಡಿ ಬ್ರೋ. ಕಲೀಲ್ ಮಾಮ ಪಡ್ಕೊ ಏ ಕಲೀಲ್ ಬ್ರೋ ಕಲೀಲ್ ಬ್ರೋ ಕಲೀಲ್ ಬ್ರೋ ಈ ಶೀಟ್ ಮಾಡಿ ಚಿನ್ನ ಹುಷಾರ್ ಬ್ರೋ ಕೈ. రే సౌండ్ కలీ ఏమైంది? వాటర్ ఎక్కడ? వాటర్ తీసుకురా, వాటర్ తీసుకురా ఫాస్ట్ వాటర్. ఏ అబ్దుల్ జాగ్రత్త. సరే ఫాస్ట్గా వాటర్ దా. ఒక్క నిమిషం పట్టుకోపో మల్లేష్ బ్రో, ఒక్క నిమిషం. తీసుకో. ఆడ మంట క్లియర్గా వచ్చింది. మామ కలీల్ లే బ్రో, లేరా కలీల్ మామ లే మామ లే. ఏమైంది మామ? ఎవరు ఆ పక్కలకి లాగినారా? ఇటు పక్కకి లాగినారు, ఆ పక్కన లాగినారు, ఈ పక్కన కాలు జారిపోయి ఈ పక్కన పడిపోయినా. ఇది అందుకే ఎక్కడ అడిగిడిగంట జస్ట్ మిస్ ఇప్పుడు బ్రో ఎంత చేతులు కనపడినాడ, చేతులు ఇట్లా కనపడినా ఇట్లా లోపలికి వెళ్ళిపోయిందిరా. బా బ్రో హుషారాకు బా. క్యాప్చర్ అయిందా బాగా? ఈ లోపల చూసానా ఈ చేతులు ఇట్లా పోయినా, ఇట్లా చిన్నగా ఇట్లా పైకి పోయిందిరా, బొక్కలో నుంచి ఇట్లా పోయిందిరా. వాటర్ తాగినావు కదా? కొద్దిసేపు కూర్చో కలి. ఫైర్ వచ్చింది. సో ఫ్రెండ్స్
ಖಲೀಲ್ ಬ್ರೋ ಬಿದ್ದಿರೋ ಕಾರಣ ಬಂದ್ಬಿಟ್ಟು ಇಲ್ಲೇನೋ ಕೈ ಥರ ಕಾಣಿಸ್ತಂತೆ ನೋಡಿ, ಇಲ್ಲಿಂದ ಹಂಗೆ ಹೋಯ್ತಂತೆ. ಸೊ ಅದು ಫ್ರೆಂಡ್ಸ್ ನಡೆದಿರೋದು. ಅವ್ರು ಅದನ್ನು ಕ್ಯಾಪ್ಚರ್ ಮಾಡೋ ಟೈಮಲ್ಲಿ ಅವ್ರು ಅಲ್ಲಿ ನಿಂತಿದ್ರು, ಅಲ್ಲಿ ಗ್ರಿಪ್ಪೂ ಕರೆಕ್ಟಾಗಿಲ್ಲ. ಆ ಟೈಮಲ್ಲಿ ಆ ಕಡೆಯಿಂದ ಯಾರೋ ತಲ್ದಂಗೆ ಆಯ್ತಂತೆ, ಅದಕ್ಕೆ ಬಿದ್ದೋಗಿದ್ದಾರೆ. ಕ್ಲಿಯರಾಗಿ ಕ್ಯಾಪ್ಚರ್ ಆಗಿದೆ. ಸೊ ಇಲ್ಲಿ ಯಾರಿಗೆ ಏನು ನಡೆಯುತ್ತಂತ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್. ನೋಡಬೇಕು, ಅಲ್ಲಿ ಬೇರೆ ಫೈರ್ ಬಂತು ಈ ಲೊಕೇಶನಲ್ಲಿ ನೋಡಿ, ಆ ಲೊಕೇಶನಲ್ಲಿ ಫೈರ್ ಬೇರೆ ಬಂತು. ಅವರು ಅದೇ ಚೆಕ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಕ್ಯಾಮ್ರಾದಲ್ಲಿ ಏನು ಕ್ಯಾಪ್ಚರ್ ಮಾಡಿದೆ, ಏನಕ್ಕೆ ಬಿದ್ದೆ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು. ಟೆನ್ಷನ್ ಮಾಡೋದು ಮುಂದೆ ದುಡುಗು ಇತ್ತು. ಓಕೆ ಅದಿಲ್ಲ ಸೇಮು అల్లేనా ఫోన్ ಬರ್ತಿದೆ సరే మీరు పైకి వెళ్ళి చూడండి. ఓకే ಬನ್ನಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಇಲ್ಲೇನೋ ಶಾಡೋ ಕಾಣಿಸ್ತು ಕಿಟಕಿಯಿಂದ ನಮಗೆ ಕ್ಲಿಯರಾಗಿ. ಇಲ್ಲೇನೋ ಸೌಂಡ್ ಬಂತು. ಇವಾಗ ಕಿಟಕಿಯಿಂದ ನಮಗೇನೋ ಕ್ಲಿಯರಾಗಿ ಶಾಡೋ ಕಾಣಿಸ್ತು ಫ್ರೆಂಡ್ಸ್. ಹಾಂ, ಈ ಮೂಲೆಯಲ್ಲಿ ಕಾಣಿಸಿರೋದು ನಮಗೆ ನೋಡಿ. ಆ ಶಾಡೋ ಅಲ್ಲಿಗೆ ಪಾಸ್ ಆಯ್ತಾ ಎಂಬ್ರೋ? ಶಾಡೋ అటుపక్క పాస్ అయిందా? ఏమో ఫ్రెండ్స్, ಅಲ್ಲಿ ನಾವು ಮಾತಾಡಬೇಕಾದ್ರೆ ಕೆಳಗಡೆ ನಿಮಗೆ ಫೈರ್ ಬಗ್ಗೆ ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡ್ತಿದ್ದೆ. ಆ ಟೈಮಲ್ಲಿ ಕಿಟಕಿ ಒಳಗಡೆಯಿಂದ ಶಾಡೋ ಕಾಣಿಸ್ತಾ ಇತ್ತು ಆಚೆಗಡಿಕೆ, ಅದು ತಕ್ಕಂತ ಮಾಯ ಆಗೋಯ್ತು. ಇವಾಗ ಆ ಪಕ್ಷಿಯಲ್ಲಿ ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ, ಅದೇನಾದರೂ ಶಾಡೋ ರೂಪದಲ್ಲಿ ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿದೆಯಾ? ಸಾರಿ, ಪಕ್ಷಿ ರೂಪದಲ್ಲಿ. ಟೆನ್ಷನಲ್ಲಿ ಏನೇನೋ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಬನ್ನಿ ಬ್ರೋ. ಹಾಂ, ಹಾಂ చూస్తున్నా. ಇದೇನು ಬ್ರೋ, ಲಾಸ್ಟಿಗೆ ನಮ್ಮನ್ನು ಟಾಪ್ ಫ್ಲೋರ್ಗೆ ಕರ್ಕೊಂಬಂದ್ಬಿಡ್ತು. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್, ಇದಂತೂ ನನ್ನ ಲೈಫಲ್ಲೇ ಇಷ್ಟೊಂದು ಎಕ್ಸ್ಪೀರಿಯೆನ್ಸ್ ಆಗಲೇ ಇಲ್ಲ. ಅಷ್ಟೊಂದು ಎಕ್ಸ್ಪೀರಿಯೆನ್ಸ್ ಕೊಟ್ಟೈತೆ ನನಗೆ ಜೀವನದಲ್ಲಂತೂ. ಇದನ್ನು ಈ ಧೂಮ್ ಟೆಂಪಲ್ನಂತೂ ಮರೆಯೋದೇ ಇಲ್ಲ ನಾನು, ಸೀರಿಯಸ್ ಆಗಿ. ನೋಡಿ, ಕೊನೆಗೂ ನಾವು ಟಾಪ್ ಫ್ಲೋರ್ಗೆ ಬಂದೇ ಬಿಟ್ರಿ. ಅದು ಯಾವ ಪಕ್ಷಿ, ಏನಕ್ಕೆ ಪಕ್ಷಿನ, ಜಿನ್ನೇ ಪಕ್ಷಿ ರೂಪದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಆಟ ಆಡಿಸ್ತಿದ್ಯಾ ಶಾಡೋ ರೂಪದಲ್ಲಿ ಅಂತ ಗೊತ್ತಾಗ್ತಾಯಿಲ್ಲ. ಹಾಂ, ನಾವು ಹತ್ರಕ್ಕೆ ಹೋಗ್ತಿದ್ರೆ ಸೌಂಡೇ ಕೇಳಿಸ್ತಲ್ಲ. ಅಲ್ಲಿಂದ ನಾವು ಹತ್ರಕ್ಕೆ ಹೋದರೆ ಸೌಂಡೇ ಬರ್ತಿಲ್ಲ. ಅಲ್ಲಿಂದ ನಾವು ಸೌಂಡ್ ಕೇಳಿಸ್ತಿಲ್ಲ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಹಿಂದಕ್ಕೆ ಹೋಗ್ತಾಯಿದ್ರೆ ಮತ್ತೆ ನಮ್ಮನ್ನು ಅಲ್ಲಿಗೆ ಕರೆಯುತ್ತೆ. ಬೇಕಾದರೆ ನಿಮಗೆ ಟೆಸ್ಟ್ ಮಾಡಿ ತೋರಿಸ್ತೀನಿ ನೋಡಿ ಬ್ರೋ. ಅಲ್ದಮ್ಮ, ಹಿಂದೆ ಹೋಗೋಣ ಬಾ. సో ఈ పక్షి రూపంలో, ఈ పావురాల రూపంలో తిరుగుతున్నది నువ్వేనా అసలు? ಆದರೆ ಹಿಂದೆಯಿಂದ ಸೌಂಡ್ ಬರ್ತಾನೆ ಇದೆ. సౌండ్ వస్తూనే ఉంది. మనం వెళ్ళిపోతున్నాం కదా, మళ్ళీ సౌండ్ చేస్తుంది మనం వెళ్తామనేసి. ಇಲ್ಲ మోస్ట్ డేంజరస్ అది. ಸಾಕತ್ತು. ಬ್ರೋ, ಅಲ್ಲೇನಾದರೂ ಕಾಣಿಸ್ತಿದ್ಯಾ? ఏం లేదు. ಅಲ್ಲಿ కనపడుతుందా? ಕ್ಯಾಪ್ಚರ್ ಆಯ್ತಣ್ಣ? ಆಗ್ತಿದೆ. ನೀವು ಅಲ್ಲೇ ಇರ್ತೀರಾ? ನಾನು ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. ಅದು ಹಂಗೇ ಇರಿ, ನಿಮ್ಮ ಹತ್ರ ನಾನು ಮಾತಾಡಬೇಕು. ಆನೆ ಉಂಡು ವస్తున్నా. ಅಲ್ಲೇ ಇರಿ. ಹೋಗ್ತಿದ್ದೆ ಬ್ರೋ, ಅಲ್ಲೇ ಇರಿ.
ನಡಿ ನಡಿ, ಕಟ್ಟೆ ಇದೆ ಕೆಳಗಡೆ ಹೋಯ್ತು ಬ್ರೋ. ಫ್ರೆಂಡ್ಸ್ ಅಲ್ಲೇನೋ ಬ್ಲ್ಯಾಕ್ ಕಲರ್ ಶ್ಯಾಡೋ ಸೌಂಡ್ ಅಲ್ಲಿಗೆ ಶಿಫ್ಟ್ ಆಯ್ತಾ? ಫಸ್ಟ್ ಇದೆ ನೋಡೋಣ ಬ್ರೋ. ಅದೇನಂತಾನೆ ಗೊತ್ತಾಗಲಿಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್. ಇಲ್ಲೇ ಇದ್ದಿತ್ತು, ಇಲ್ಲೇ ಅಲ್ವಾ ಇದ್ದಿತ್ತು ಫ್ರೆಂಡ್ಸ್. ನಾವು ಅಲ್ಲಿಂದ ಬೇಡ ವಾಪಸ್ ಹೋಗ್ಬಿಡೋಣ ಡೇಂಜರು ಅಂತಂದಿದ ತಕ್ಷಣ ಬರ್ತಾಯಿದ್ರೆ ಬ್ಲ್ಯಾಕ್ ಕಲರ್ ಶ್ಯಾಡೋ ಇಲ್ಲೇ ಇದ್ದಿತ್ತು. ಇಲ್ಲಿಂದ ಮತ್ತೆ ಇಲ್ಲೂ ಕಾಣಿಸ್ತು, ಇಲ್ಲಿ ಕಾಣಿಸ್ತು. ಮಂಟ್ರ ಈ ಡೋರ್ ಹಾಕಿದ್ರಾ ರೀ? ಏನು ಡೋರ್ ರಾಲರಾ ರೀ? రిలాక్స్ డోర్ వచ్చింది చూడండి. చూడు ನಿಮ್ಗೆ ಏನು ಹೆಲ್ಪ್ ಬೇಕಾದರೂ ನಾವು ಮಾಡಿಕೊಡ್ತೀರಿ. ದಯವಿಟ್ಟು ಯಾರಾದರೂ ಇಲ್ಲಿ ಇದ್ದು ನರಳ್ತಾ ಇದ್ರೆ ನಿಮ್ಗೇನಾದರೂ ನರಳ್ತಾ ಇದ್ರೆ ಅಂದಿದ ತಕ್ಷಣ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಲ್ಲೇ ಕಾಣಿಸಿತ್ತು. ಹಾಂ ಅವ್ರ ಎಫೆಕ್ಟ್ ಅದಕ್ಕೆ. ಹಾಂ ಕರೆಕ್ಟ್ ಬ್ರೋ, ಕಲೀಲ್ ಅವ್ರ ಎಫೆಕ್ಟ್ ಆಗಿತ್ತು, ಅಲ್ಲಿಂದ ಬಿದೋಗಿತ್ತು ಇಲ್ಲೇ. కరెక్ట్ కదా బ్రో, సేమ్ సింక్ అవుతుంది బ్రో సీన్స్. ఏం సౌండ్ కింద ఏనా బ్రో మనోడు ఎట్లున్నాడు? ಯಾರದು? ಯಾರದು? ನೀವೇನಕ್ಕೆ ಆಟ ಆಡಿಸ್ತಿದ್ದೀರಾ? ಕಾಣಿಸ್ಕೊಂಡು ನೀವೇನಕ್ಕೆ ಆಟ ಆಡಿಸ್ತಿದ್ದೀರಾ? ಒಂದು ರೂಮಿಂದ ಈ ಕಡೆ ಆ ಕಡೆ ಏನಕ್ಕೆ ಏನಾಯಿತು? ನೀವು ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದೀರಾ ಮತ್ತೆ ಮಾಯ ಆಗ್ತಿದ್ದೀರಾ. ನಮಗೇನಾದರೂ ತಿಳಿಸ್ಬೇಕಂತ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀರಾ? ಈ ಮೂಲೆಯಲ್ಲಿ ಏನೋ ಸೌಂಡ್ ಬಂತು ಬ್ರೋ. ಅಲ್ತಿದೆ ಹೆಂಗೆ ಗೊತ್ತಾ ಶಿಫ್ಟ್ ಆಗಿರೋದು? ಟಕ್ಕ 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 ಅಂತ ಶಿಫ್ಟ್ ಆಗಿದೆ ಇವಾಗ. ನೀವು ಅಲೋದೇ ಬೇಕಾಗಿಲ್ಲ. చూడు అక్కడ మళ్ళా సౌండ్ చూడరా, ఫైరా చూడండి కలే ఇంక ఇది విజృంభిస్తుంది. కలే ఖచ్చితంగా జిన్నరా విజృంభిస్తుంది. ఇది ఎక్కువ అవుతుంది. ఏం చేసాం ఇప్పుడు? ఏం చేసేదంతా ఆయన కాడికి మొత్తం చూద్దాం. ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಆದಷ್ಟು ಸಹಾಯ ನಾವು ಮಾಡ್ತೀವಿ. ನೀವಿಲ್ಲಿ ಯಾರಿಂದ ಆದರೂ ನಿಮ್ಗೆ ಹಿಂಸೆ ಆಗ್ತಿದೆಯಾ? ಇಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ಯಾರಾದರೂ ಹಿಡ್ದಿಕ್ಕೊಂಡಿದ್ದಾರಾ? ಬ್ರೋ ಅವ್ರದ್ದೇನು ಸೌಂಡೇ ಇಲ್ಲ. ರಾಯಲ್ ಬ್ರೋ ಅದು. వాళ్ళది నన్ను అర్థం కాదు గాయస్. వాళ్ళు ఎటుపక్క సౌండ్ ఎటుపక్కకి వెళ్ళిపోయారు, బట్ ఎటువంటి సౌండ్ లేకుండా ఏమైపోయారు. మళ్ళీ ఇదొక టెన్షన్, మరొకలే ఇదొక టెన్షన్ మళ్ళీ మనకి. సౌండ్ కూడా ఏం లేదు వాళ్ళది సౌండ్ కూడా ఏం లేదు. పిలిచి ఒకసారి ఆడినారు బ్రో. ఏమైందండి?
ಕೆಳಗಡೆ ಸೌಂಡ್ ಬಂತು ಬ್ರೋ. ಏನೋ ಬಿತ್ತು ಬ್ರೋ. ಹಾಂ ಇವಾಗ ಬರ್ತಿದೆ ಸೌಂಡು. ಅವಾಗಿಂದ ಸೈಲೆಂಟ್ ಆಗಿಬಿಟ್ಟಿದ್ದೀರಲ್ಲ ಬ್ರೋ. ఏమైందిరా? ఏం గుడ్రు ఇది? దేంది గుడ్డు కానీ పాము గుడ్డ పాము ఇడిగింది వస్తుందా? పక్షులు ఈ రూమ్లో అసలు లేవు. పక్షులు ఇచ్చారా బ్రో? సౌండే లేదు మీది అప్పుడు ఇంకా మన సౌండ్ లేదని ఇంతసేపు మేము డిస్కస్ చేసాను, మీ సౌండ్ లేదని. ಹೌದಾ? ನಾವು ಇಷ್ಟೊತ್ತು ಗಂಟೆ ನಿಮ್ಮ ಸೌಂಡ್ ಇಲ್ಲ ಅಂತ ನಾವು ಡಿಸ್ಕಸ್ ಮಾಡಿದ್ರಿ. ಕೇಳಿ ಬೇಕಾದ್ರೆ ಅಡಗಂಟೆ సౌండ్ లేదు, ఏమైందో ఏమో పా అని చెప్పేసి మల్లేష్ బ్రోని తొడుకొని వస్తాను. అదే మాట చెప్పిన అదే మాట అంటాడు. నేను అడుస్తాను కూడా బ్రో బ్రో అంటాను కూడా వినపడలేదు మీకు. బ్రో ಏನೋ ಬಿತ್ತು ಬ್ರೋ, ಇದು ಬಿತ್ತು ಬ್ರೋ. ಕ್ಯಾಪ್ಚರ್ ಅయిందా? ಕ್ಯಾಪ್ಚರ್ ಬ್ರೋ. ಇಷ್ಟು ದೊಡ್ಡದು. ఇందాక ఒకటి హైలైట్స్ ఏం చెప్పనా? ಏನು ಹೇಳಿ? కుక్క క్లియరే కనిచింది, కిందికి దిగింది. అది కిందికి దన 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 దిగుతూ వచ్చినప్పుడు లేదు కింద. కుక్క కానస్తే నైట్ ఏమో గుమ్మ కొంటే గుమ్మ పోతుందా? సైలెంట్గా పోయింది కిందికి. ఎన్ని రూపాయలు ఎక్కుతుందో అది. ఎంత నిజం, అసలు ఇక్కడ ఉండే జిన్ను చాలా అంటే చాలా రూపాయలు ఎక్కుతుంది. ఎంత మోసం. మాదేమైంది తెలుసా? అది ఎంత మాదేమైంది తెలుసా? రూమ్లో ఫస్ట్ పైన కనపడింది డోర్ కాడ. అద్దా నీ గురించే మాట్లాడుతున్నాం. నేను చూడడానికి తహదాలాడుతున్నాం. ನೋಡಿ ಡೋರು ಕ್ಲೋಸ್ ಆಗ್ತು. బ్రో 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 ఈ కార్నర్ నుంచి ఆ డోర్ పక్క ఏమో వెళ్ళింది. పెట్టాడు కదా అసలు మాకైతే ఇక్కడ రూపాయలు మార్చుకుంటుంది, మీద పడుతుంది, పైరు వస్తుంది. మేము ఇంతసేపు నుంచి ఏమన్నా అంటే ఎది వీళ్ళు ఇంతసేపు అయిపోతుంది, అసలు సౌండ్ లేదని పిలిచినా కూడా నేను నాకేమో డౌటే బ్రో. చాలా జిన్నులు ఉన్నాయి. ఎందుకంటే ప్రతిదీ కూడా రూపం వింత వింతగా మార్చుకుంటే ఇటుపక్క అటుపక్క. జిన్ అని తక్షణమే బ్రో వస్తుంది. జిన్ అంది తక్షణ ఫైర్ ಬಂದಿರೋದು ಫ್ರೆಂಡ್ಸ್. చెట్టు చూడండి, చెట్టు చూడండి, చెట్టు చూడండి. అసలు ఏం కావాలి? ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? మేము వచ్చి డిస్టర్బ్ చేస్తున్నామనే. మీ ఫీలింగ్ అదేనా? ఇటుపక్క బ్రో, ఇటుపక్క నీకు వచ్చింది సౌండ్.
ఫీలింగ్ అదేనా లైట్ పాడకూడదు వస్తున్నాయి అని మళ్ళీ వస్తాయి ఫీలింగ్స్ కలిగి బ్రో బాగుందో పాట అన్నా పాడు అంటున్నా. ఈ టైంలో పాట ఏంది బ్రో? ఈ టైం వల్ల ఆడాడకి వెళ్తుందా? ఏనాಯ್ತು బ్రో? ఇందాక చెట్టు ఉంది మంటే చెట్టు పడిపోయింది. అవుನಾ? ಹಾಂ ಹೌದು ಬ್ರೋ. ಫ್ರೆಂಡ್ಸ್ ಆವಾಗಲೇ ಬೆಂಕಿ ಬಂದಿರೋ ಮರ ಬಿದ್ದೋಯ್ತು. ರಿಚುವಲ್ చేద్దాం ಬ್ರೋ. 100% ರಿಚುವಲ್ ಮಾಡಲೇಬೇಕು. ఇన్ని ఒక్క జిన్నుతోనే చేయగలం. ఇన్ని జిన్లు అంటే అదే చెప్పినా నేను కూడా. ఒక జిన్ను 6 సార్లు విన్నాము. మలేష్ బ్రో పట్టుకో మలేష్ బ్రో మలేష్ బ్రో మలేష్ బ్రో మలేష్ బ్రో మలేష్ బ్రో చూడు మలేష్ బ్రో ఏమైంది మలేష్ బ్రో? ఆ మూలలోనే ఏమో ఏములా అటుపక్కేనన్నా ఉత్తరా పిలిచినట్టుగా అనిపించింది బ్రో. ఏంటి నువ్వు సడన్ గా షాక్ అయిపోయినా నేను. నిజంగా ఫ్రెండ్ జాగ్రత్త అబ్దుల్. ఒక్కటి లేవు అబ్దుల్ ఇక్కడ. నువ్వు ప్యానిక్ అయిపోద్దు ಕೂಲ್ ಅಬ್ದುಲ್ ಸೋಲಿಂಗ್ అయిపోతున్నాడు మనిషి. ಇವಾಗ ನನ್ನ ಅಲ್ಲೇನೋ ಕರೀತು 100% ಅಲ್ಲೇನೋ ನೋಡಿದೆ ನಾನು. ಏನೋ ನೋಡಿದೆ ಅಲ್ಲಿ ಆ ಮೂಲೆಯಲ್ಲಿ ನಾನು ಏನೋ ನೋಡಿದೆ. ನೋಡು 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 ಸೊಲ್ಯೂಷನ್ ಕಂಪ್ಲೀಟ್ ಸೊಲ್ಯೂಷನ್ ಇಕ್ಕಲೇಬೇಕು. ಏನು ಮಾಡ್ತೀರಾ ಮಾಡಿ, ಒಂದು ಸೊಲ್ಯೂಷನ್ ಬೇಕು. సొల్యూషన్ అయితే కావాలి. సరే చూద్దాం రండి. ఇప్పుడు స్ప్లిట్ అవ్వకుండా అందరం కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే సరేనా? ఓకే జాగ్రత్త. ನೋಡಿ ಬ್ರೋ, ಇದು ತುಂಬ ತೊಂದರೆ ಕೊಡ್ತಿದೆ ಬ್ರೋ. ತುಂಬ ಅದು ನೋಡು ಅಟ್ಯಾಕು. ಬಾ 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 ఎట్లా పోతే అట్లా ఎక్కడ పోతే అట్లా. రే చూసినారా అబ్దుల్? దాంట్లో నుంచి వచ్చినారా ఈ గబ్బిలాలు? క్యాప్చర్ అయింది ప్రామిస్గా దాంట్లో నుంచి వచ్చినాయిరా. 4-5 వచ్చినాయి దాంట్లో నుంచి. ఆడ మొక్కే లేదు కదరా దాడా దాంట్లో. ನೋಡಿ ఎవరది ఎవరు చూడొచ్చా? రెండు పక్కల అవుతుంది చూడండి. ಮೇಲ್ಗಡೆ బ్రో మలేష్ బ్రో అటు పక్క నుంచి చూసా సౌండ్ అది ఎంతగా అరుస్తుందో. అడుస్తానన్నా చూడండి బ్రో. ఎంతగా అరుస్తుందో దాన్ని
ఇందాక మారింది కూడా అదే రూపము. ఖలీల్ బ్రో ఇందాక డోర్ ఎంతగా కొట్టుకున్నది ఇది. రే 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 అబ్దుల్ అర్జున్ రా బ్రో. అదే పడే పడే సుధీర్ నిదానంగా రండి. ఇదంతా అనుకుంటుంది మార్పురా. ఇక్కడ సౌండ్ సౌండ్ ఏం బ్రో ఇది మళ్ళా కాలి అంతా మళ్ళా ಬ್ರೋ ಈ ಥರ ಅಂತೂ ನಾನು ಸೈಕ್ ನೋಡಲೇ ಇಲ್ಲ. ಈ ಥರ ಅಂತೂ RR ಲೊಕೇಶನ್ ನೋಡಲೇ ಇಲ್ಲ ನನ್ನ ಲೈಫಲ್ಲಿ. ಅಷ್ಟೊಂದು RR ನಡೀತಿದೆ ಇಲ್ಲಿ. స్మోక్ చూడు స్మోక్ బ్రో. ಡೋರ್ ಕ್ಲೋಸ್ ಆಯಿತು ಫ್ರೆಂಡ್ಸ್. ಡೋರ್ ಕ್ಲೋಸ್ ಆಯಿತು. ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ಯಾರಾದರೂ ಇದ್ದೀರಾ ಇಲ್ಲಿ? ನೀವೇನಕ್ಕೆ ಈ ಥರ ಅಟ್ಯಾಕ್ ಮಾಡೋಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? ನಮ್ಮಿಂದ ನಿಮ್ಗೆ ಯಾವುದೇ ರೀತಿ ತೊಂದರೆ ಬರಲ್ಲ ಅಂತ ಹೇಳದ್ನಲ್ವಾ? ಇಂಥ పెద్ద ಟ್ಯೂಬುಗಳು ಎಷ್ಟು ದೊಡ್ಡದಿದೆ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್. ತುಂಬ ದೊಡ್ಡದು ಶೇಕ್ ಆಗ್ತಿದೆ. ಆ ಕಡೆ ಹೋಗೋಕ್ಕಾಗಲ್ಲ. ಹೆವಿ ಸೈಕ್ ಫ್ರೆಂಡ್ಸ್. ಅದು ಸಖತ್ತಾಗಿ ನಿಜವಾಗ್ಲೂ ಯಾವ ಲೊಕೇಶನಲ್ಲೂ ನಾನು ಅನ್ವಯಿಸಿಲ್ಲ ಆ ಥರ. ನಿಜವಾಗ್ಲೂ ಅಷ್ಟು ಹಾಂಟೆಡ್ ಆಗಿದೆ, ಅಷ್ಟು ಭಯಂಕರವಾಗಿದೆ ಈ ಜಾಗ ಅಂತೂ, ಅಷ್ಟು ಡೇಂಜರು. మంచిలా పడుకోండి. ఇది బిదోగిತ್ತು. సౌండ్ ఎట్లా వచ్చింది తెలుసా? వింత అబ్దుల్ నాకు సౌండ్ ఎట్లా వచ్చింది తెలుసా? ఈ ఫైర్ వచ్చినప్పుడు మంచి అనుకున్నా నేనైతే. ತುಂಬ ಸೈಕಾಗಿ ನಡೀತಿದೆ. ಯಾರದು?
ನಾನು ನಿಮ್ಮ ಹತ್ರ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ ಇವಾಗ. ಬ್ರೋ ನೀವೇನಿಗಿದ್ರೆ ಅಟ್ಯಾಕ್ ಮಾಡಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? ಫೈರು ಒಬ್ಬರನ್ನೇ ಅಟ್ಯಾಕ್ ಮಾಡಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ನನಗೆ. ಫೈರ್ ಇಲ್ಲಿ ನೋಡಿ, ನಾನು 10 ಸಲ ಹೇಳ್ಬಿಟ್ಟಿದ್ದೀನಿ ನಿಮಗೆ. ಹಾಂ ಬ್ರೋ, మమ్మల్ని అటాక్ చేస్తున్నావు. మీరు కనుక కొన్ని విద్యలో ఉపయోగించామంటే జీవితాంతం ಇದು ನಡೀತಿರೋದ್ರಿಂದ ಗ್ಯಾರಂಟಿ ನನಗೆ ಟೆನ್ಷನ್ ಆಗ್ತಿದೆ, ಕೋಪ ಬರ್ತಿದೆ. ಹಾಂ, ವಾಟ್ ಹ್ಯಾಪನ್ ಬ್ರೋ? ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಮೂಲೆ క్లియర్గా చూడండి. ತಿರುಗ್ತಿದೆಯಲ್ಲ, ಯಾರೂ ಇಲ್ಲ ಅಲ್ಲೇನೋ ಆಚೆ ಸೌಂಡ್. ಹಾಂ, గబ్బిలాలు చూడండి. ಮೇಲ್ಗಡೆನೇ ಬರ್ತಿದೆ, ಅದಕ್ಕೆ ಕ್ಯಾಮ್ರಕ್ಕೆ ಬರ್ತಿದೆ ಅದು. ఎంత వస్తుంది చూద్దాం. ಬ್ಯಾಟ್ ಅಂದರೆ ಆಗಲ್ಲ ಬ್ರೋ ನನಗೆ. కాదు, ఏం సౌండ్ వచ్చింది? బ్రో బ్రో అట్లా 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 చూడండి చూడండి, 3 మొక్కలు వస్తున్నాయి. అన్ని కదులుతున్నాయి ఒకసారి. అబ్దుల్ 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 ఆగు ఆగు. తగులుతుంది, అది ఉడదోగుతుంది. అది ప్లాన్ చేస్తుంది, జాగ్రత్త. చూడు, దీనికి ఇట్లా కాదు కానీ అటాక్ చేయండి. అది అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఉంది, దీనికైతే చెప్దాం. బయటికి రండి బయటికి రండి బయటికి రండి. నాకాడ ఒక ఐడియా ఉంది దీనికి. నాకాడ ఒక ఐడియా ఉంది. ఇట్లయితే ఎవరినో ఒకరిని ప్రొసీడ్ చేసుకొని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. నా ఐడియా ప్రకారం వెళ్దాం. ఏది ఏమంటావు? ఏం ఐడియా అంటే రిచువల్లో కూర్చున్నాం. రిచువల్ చేద్దాం. ఆ రిచువల్లో నేను ఒక్కడే కూర్చుంటా, నాతో పాటు ఇంకొకరు కూర్చోవాలి. నేను కూర్చోమంటావా? నీకు వద్దు, చేయి బాగలేదు, ಮುಂದುగానే నువ్వు వద్దు, ಇಬ್ಬಂದಿ ಬರ್ತಾವೆ. ನಾನು ಕುತ್ಕೊಳ್ಳೋಣ ಅಂತಿದ್ರೆ నేను కూర్చొని అనుకుంటే నేను ಯಾವ ರಿಚುವಲ್ చేసినా సక్సెస్ అవ్వలే. నాది సక్సెస్ అవ్వదు. ఖలీల్తో కొంచెం ఇబ్బంది.
కానీ నేను ట్రై చేస్తాను ఆల్మోస్ట్. ఏం కలి ఓకేనా? కూర్చుండాలి కాదు, ఇప్పుడు మెయిన్ రిచువల్ ఎందుకంటావు? నువ్వు దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తావా? మీరు బయట ఎక్స్ప్లోర్ చేయండి, నేను లోపల మీరు బయట ఎక్స్ప్లోర్ చేయండి, నేను లోపల కూర్చొని దాన్ని ಕಂಟ್ರೋಲ್ చేయడానికి ಟ್ರೈ చేస్తాను. ಅರ್ಥವಾಯ್ತಾ ಬ್ರೋ? ಅರ್ಥ ಆಯ್ತು. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್, ಇವಾಗಾದರೆ ಸುಧೀರ್ ಬ್ರೋಗೆ ಒಂದು ಐಡಿಯಾ ಬಂದಿದೆ. ಅದೇನಂತಂದರೆ, ರಿಚುವಲ್ ಮಾಡೋಣ ಬ್ರೋ, ಇದನ್ನು ಕಂಟ್ರೋಲ್ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ, ನಾನು ಕುತ್ಕೊಂಡು ಅದನ್ನು ಕಂಟ್ರೋಲ್ ಮಾಡೋಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ. ಸೊ ನನ್ನ ಜೊತೆ ಖಲೀಲ್ ಬ್ರೋನ ಕುಣಿಸ್ಕೊತೀನಿ, ನೀವು ಆಚೆ ಕಡೆ ಹೋಗಿ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡಿ, ಅದೇನು ನಡೆಯುತ್ತೆ ನೋಡೋಣ ಅಂತಂದ್ಬಿಟ್ಟು ತಿಳಿಸಿದ್ದಾರೆ. ನಾನು ಕುತ್ಕೊಳಲ್ಲ ಅಂದೆ, ಯಾಕಂದರೆ ನೀವೇ ನೋಡಿರ್ತೀರ ನಾನು ಮಾಡಿರೋ ರಿಚುವಲಲ್ಲೆಲ್ಲ ತುಂಬ ಎಫೆಕ್ಟ್ ಆಗಿದೆ, ಮತ್ತು ಅನ್ಸಕ್ಸಸ್ ಆಗಿದೆ. ಇದಾದರೂ ಸಕ್ಸಸ್ಫುಲಿ ಆಗಬೇಕು ಅಂತಂದ್ಬಿಟ್ಟು, ನನಗೆ ಎಫೆಕ್ಟ್ ಆಗಿದೆ ಅಂತಲ್ಲ, ಸಕ್ಸಸ್ಫುಲಿ ರಿಚುವಲ್ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಬೇಕು ಅಂತಂದ್ಬಿಟ್ಟು ನಾನಾದರೆ ಬೇಡ ಅಂದೆ. ಇವಾಗ ನೋಡೋಣ, ಅವ್ರು ಕುತ್ಕೊತೀನಿ ಅಂತ ಹೇಳವ್ರೆ, ನೋಡೋಣ ಫ್ರೆಂಡ್ಸ್ ಏನು ಮಾಡ್ತಾರೆ ಅಂತ. నేను కూర్చుంటా, నాకు చక్కలి సో ఓకే ఫ్రెండ్స్, మన వాళ్ళని అయితే ఇంకా రిచువల్లో కూర్చోబెడుతున్నాను. సో ఓకే, అసలు మీకేమనిపించింది, ఎట్లా జరిగింది అసలు ఇలా? బ్రో, నేను ಯಾವ లొకేషన్లోనూ చూడలే ఇంత అంటాడు, ఇంత డేంజరస్గా. ఏంది బ్రో, ನಾಕೇ ఒక ಥರ అయిపోయింది ಸೀರಿಯಸ್ ಆಗಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಯಾವ ಲೊಕೇಶನಲ್ಲಿ, ನಾನು ಇದು 3ನೇ ಸರಿನೋ 4ನೇ ಸರಿನೋ ಹೇಳ್ತಿರೋದು, ಯಾವ ಲೊಕೇಶನಲ್ಲೂ ಇಷ್ಟು ಈ ಥರ ಟೈಪ್ ಸೌಂಡ್ಸು, ಈ ಥರ ಟೈಪು ಗಾಜು ಹೊಡೆಯೋದು, ಬಾಗಿಲು ಹೊಡೆಯೋದು, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಈ ಟೇಬಲ್ಗಳೇ ಬಿದ್ದೋಯ್ತು. మనము తిరగంది ఏది ఉంది బ్రో? ఇంకా అన్ని ఫ్లోర్లు తిరిగింది, ಕಂಪ್ಲೀಟ್ చేసేసామా? మళ్ళా ఫస్ట్ నుంచి చేయాలి, ಮತ್ತೆ ಫಸ್ಟ್ ಇಂದ ಮಾಡಬೇಕು ಇವಾಗ ಬ್ರೋ. ಏನು ಸೌಂಡು ಒಳಗಡೆ? సూరా ప్లే చేసి చూద్దామా? పైన వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు కదా, కింద మనం ఈ సూరాతో ఓకే కంట్రోల్ చేయడానికి ట్రై చేద్దాం. సౌండ్ వస్తుంది, పైన సౌండ్ వస్తుంది. పైన అయితే వస్తుంది. చూడు గాయ్ చూడండి, దీనికి ఎలా రియాక్ట్ అవుతుందో చూడండి. ಎಫೆಕ್ಟ್ ಆಗ್ತಿದೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಸ್ಟಾಪ್ ಆಗೋಯ್ತು.
ఓకే బ్రో. ఏమైంది గ్యాస్ గ్యాస్ చూడండి, ఏం లేదు చూడండి, ఏం లేదులా. బ్రో మలేషో కనస్తుందా అల్లరా, నువ్వు అల్లరా నేను ఇలా వస్తా, నువ్వు అల్లరా ఇలా వస్తా. గ్యాస్ 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 చూడండి, ఇది చూడు గ్యాస్, ఇది చూడు. ఓ ఫ్రెండ్స్, బీభత్సం జరుగుతుంది. బ్రో ಏನಾಯ್ತು ಬ್ರೋ? ಬ್ರೋ ಬ್ರೋ ಏನಾಯ್ತು? ఏనాయితేలో ఏమైంది? ఊపిరాడతలేదా? ఏమైంది బ్రో నీకే? పట్టుకోలేకున్నా బ్రో. సరే ಫುಲ್ ಐತಂದು ನಿನಗೆ ತುಂಬ ಎಫೆಕ್ಟ್ ನಡೀತದೆ. సౌండ్ వస్తుంది. చూడు బ్రో, చూడు. ఇబ్బంది అవుతుంది ఈ సూర్యాపేట ప్లే చేస్తుండే నేను. సౌండ్ బ్రో, పైన సౌండ్ వస్తుంది, ಮೇಲ್ಗಡೆ ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ.
బ్రో ఈ కడేమో సౌండ్ బంతు బ్రో, ఇక్కడేమో సౌండ్ వచ్చింది. ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ಕಡೆ ಸೌಂಡ್ ಬಂತು, ಇವಾಗ ಮೇಲೇನೆ ಸೌಂಡ್ ಬರ್ತದೆ. ನೋಡಿ ಆ ಮೂಲೆ ಯಾರು, ಏನಕ್ಕೆ ನೀವು ಸೌಂಡ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? ಸೂರ ಪ್ಲೇ ಮಾಡೋದ್ರಿಂದ ನಿಮ್ಗೇನಾದರೂ ತೊಂದರೆ ಆಗ್ತಿದೆಯಾ? ಓ ಬ್ರೋ, ಹಾಂ ಬ್ರೋ ಇಡೆ ಡೆಸ್ಕ್ ತಪ್ಪಿಸ್ಬಿಟ್ಟು ಹಾಂ ನಾನೆಲ್ಲ ಪರಿಸ್ಥಿತಿ ಅವ್ರಿಗೇನೋ ಆಗಿದೆ ಫ್ರೆಂಡ್ಸ್, ಕ್ಲಿಯರಾಗಿ ಕೇಳಿಸ್ತಿದೆ. ಇಟ್ಟಿಟ್ಟ ಅಯ್ಯೋ ಈ ಬ್ಯಾಗ್ ಮುಂದೆ ಬ್ರೋ ಸುಧೀರ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಇದು ಅಡ್ಡು ಬರ್ತದೆ ಬ್ರೋ, ಅಡ್ಡು ಬರ್ತದೆ ಬ್ರೋ ಇಡ ನಮ್ಮನ್ನು ಬಿಡ್ತಾ ಇಲ್ಲ ಆ ಕಡೆ. ಗೈಸ್ ಗ್ಲೋಬಲ್ ಇದೆ. ಫೋನ್ ಹೇಳಿ ಬ್ರೋ, ಆಗ್ತಿಲ್ಲ. ಅವ್ರ ಹತ್ರಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು ಬ್ರೋ. ಪ್ಲೇ ಮಾಡು. తీసుకో పుట్టి తీసుకో, ఇన్ని తీసుకో కలి కలి తీసుకో, చేతిలో పట్టుకో. జాగ్రత్త. రెండో తప్పు సరే వెళ్ళిపోదాం పదండి. కలి వచ్చిరా బ్రో, వచ్చండి.
ಆಗಲ್ಲ ಗುರು. ನನ್ನ ಆದರೆ ಅಲ್ಲಿ ಮೇಲ್ಗಡೆ ಉಲ್ಟಾನೇ ಮಾಡಿಬಿಡ್ತು. ಒಳಗಡೆ ಕಿಟಕಿಯಿಂದ ಯಾರೋ ಒಳಗಡೆ ಕೆಲ್ದಂಗೆ ಆಗೋಯ್ತು. ಆಗಲ್ಲ. ಫ್ರೆಂಡ್ಸ್ ಈಗ ಬ್ರೋ 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 ಸುಧೀರ್ ರೀ 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 ಬ್ರೋ ಏನಾಯ್ತು ನೋಡು ಬ್ರೋ. ಸುಧೀರ್ ಸುಧೀರ್ ರೀ ಸುಧೀರ್ 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 ಏನಾಯ್ತು ಸುಧೀರ್ ಸುಧೀರ್ ಬ್ರೋ ಬ್ರೋ ಸುಧೀರ್ ಬ್ರೋ ಏನಾಯ್ತು ಬ್ರೋ. ಸುಧೀರ್ ಕಲಿ ಲೇಬ್ರ ನಾವೆಲ್ಲ ಗಾಡ್ಲೇರ ಕಲಿ సుధీర్ బ్రో మళ్ళీ బ్రో పట్టుకో అట్లా పట్టుకో మంచి పడిపోతాడు. వెయిట్ ఎక్కువ ఉన్నాడు కదా గైస్, మా వల్ల అవ్వట్లేదు కంట్రోల్ చేయడానికి కూడా. సో ఇంకా ఇప్పుడు రికార్డ్ చేయలేదు. సుధీర్ ఏమైతుంది సుధీర్ నీకు? ಇಲ್ಲಾಂದ್ರೆ ಹಿಂಗೆ ಹಿಡ್ಕೊಂಡು ಕ್ಯಾಮ್ರಾ ಹಿಡ್ಕೊಂಡು ಹೋಗೋಕ್ಕಾಗಲ್ಲ. ಇಲ್ಲಿಗೆ ಎಂಡ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ನಾನು. ಆಚೆ ಹೋಗಿ ಕ್ಲಿಯರಾಗಿ ಎಂಡಿಂಗ್ ಕೊಡ್ತೀನಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಸೊ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, ವಿಡಿಯೋ ಎಲ್ಲ ನೋಡೇ ಇದ್ದೀರಾ ಯಾವ್ಯಾವ ಥರ ಇತ್ತು ವಿಡಿಯೋ ಅಂತಂದ್ಬಿಟ್ಟು. ತುಂಬ ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದೀರಿ, ತುಂಬ ಅಟ್ಯಾಕ್ಸ್ ನಡೆದಿದೆ ನಮ್ಮ ಮೇಲೆ. ಮತ್ತು ನನಗಾದರೆ ಒಂದು ಒಳ್ಳೆ ಎಕ್ಸ್ಪೀರಿಯೆನ್ಸು. ಫಸ್ಟ್ ಟೈಮು ನಿಜವಾಗ್ಲೂ ಧೂಮ್ ಡೈಂಪೈರ್ಗುರು ಅದ್ರ ಸಾವಾಸ ಬೇಡ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಬಟ್ ನಿಮ್ಗೇನಾದರೂ ಅದು ಇನ್ನೂ ನೀಟಾಗಿ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡಿ, ಅಲ್ಲಿ ಜಿನ್ನು ಆ್ಯಕ್ಚುಲಿ ರಿಚುವಲ್ ನಾನು ಏನು ಮಾಡಿದ್ರೂ ಫೇಲ್ ಆಗ್ತಿದೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಇನ್ನೂ ನೀಟಾಗಿ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡಿ ಅಂದರೆ ಫುಲ್ ಕಂಪ್ಲೀಟ್ ಕನ್ನಡದಲ್ಲಿ ವಿಡಿಯೋ ಮಾಡೋಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ. ಅಂದರೆ ಅತಿ ಶೀಘ್ರದಲ್ಲಿ ಆಗಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಲೇಟ್ ಆಗುತ್ತೆ. ಆದರೆ ನೀವು ಕೇಳಿದ್ರೆ ಖಂಡಿತ ನಾನು ಆ ವಿಡಿಯೋ ಮಾಡಿಕೊಡ್ತೀನಿ. ಮತ್ತು ನಮ್ಮ ಎಲ್ಲರಿಗೂ 4 ಜನ ನಾವೇನು ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ದೀರೋ, ಸುಧೀರು, ರಾಯಲ್ ವಿಹಾರಿ ಮತ್ತು ಕಲೀಲು, ನನಗೆ ಸಮೇತನೂ ತುಂಬ ಅಟ್ಯಾಕ್ ನಡೀತು. ಏನೇನೋ ಅಂದರೆ ನನಗೊಂದು ಜಾಗದಲ್ಲಾದರೆ ನಾನು ಏನಕ್ಕೆ ಹೋಗ್ತಿದ್ದೀನಿ ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಅಲ್ಲಿ ಏನೋ ಕಾಣಿಸ್ತಿತ್ತು ಅಂತ ನನ್ನ ಪಾಟಿಗೆ ನಾನು ಹೋಗ್ತಿದ್ದೀನಿ. ಆ ಥರ ಜ್ಞಾನ ಎಲ್ಲ ತಪ್ಪೋಯ್ತು ನನಗೆ. ಮತ್ತು ಯಾರೋ ತಲ್ದಂಗೆಲ್ಲ ಆಯಿತು. ಈ ಥರ ತುಂಬ ಎಫೆಕ್ಟ್ ನಡೀತು ನಮಗೆ. ಸೊ ವಿಡಿಯೋ ಇಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟು ಮಾಡಿದ್ದೀರಿ, ನಿಮ್ಗೇನು ಅನ್ನಿಸ್ತು ಅಂತಂದ್ಬಿಟ್ಟು ನೀವು ಕಮೆಂಟಲ್ಲಿ ತಿಳಿಸಿ. ಮತ್ತು ತುಂಬ ಜನ ಕನ್ನಡದಲ್ಲಿ ಚಿಕ್ಕ ಸಮಯದಲ್ಲಿ ತುಂಬ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ. ನನಗೊಬ್ಬನಿಗೆ ಅಲ್ಲ, ಕನ್ನಡದಲ್ಲಿ ಸುಮಾರು ಜನ ಬಂದಿದ್ದಾರೆ ಇವಾಗ ಗೋಸ್ಟ್ ಹಂಟಿಂಗ್ ಮಾಡೋದು ಚಿಕ್ಕ ವಿಷಯ ಅಲ್ವೇ ಅಲ್ಲ. ತುಂಬ ಗಡ್ಸ್ಬೇಕು ಮತ್ತು ತುಂಬ ರಿಸ್ಕ್ ಇದೆ ಇಂಥ ವೀಡಿಯೋಸ್ ಮಾಡೋಕ್ಕೆ. ನನಗೊಬ್ಬನಿಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡೋದಲ್ಲ, ಎಲ್ಲರಿಗೂ ಮಾಡಿ. ನಮ್ಮ ಕನ್ನಡಿಗರು ಮತ್ತು ತೆಲುಗವರು, ಕನ್ನಡ ಅವ್ರನ್ನ ಯಾರು ನಂಬ್ತಾರೋ ಅವ್ರನ್ನ ಯಾರನ್ನೂ ಕೈ ಬಿಡಬೇಡಿ. ಕೈ ಬಿಡಲ್ಲ ಅಂತಲೂ ಕೈ ಬಿಡಲ್ಲ ಅಂತಲೂ ನನಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು. ಸೊ ಇದೇ ರೀತಿ ಸಪೋರ್ಟ್ ತೋರಿಸ್ತಾಯಿರಿ, ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ತೋರಿಸ್ತಾಯಿರಿ. ಸೊ ಅತಿ ಶೀಘ್ರದಲ್ಲಿ ನಾವು 100K ರೀಚ್ ಆಗ್ತಾ ಇದ್ದೀರಿ. ರೀಚ್ ಆಗಬೇಕು, ಅದೆಲ್ಲ ನಿಮ್ಮ ಕೈಯಲ್ಲಿದೆ. ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ. ಸೊ ಈ ವಿಡಿಯೋ ಹೆಂಗಿತ್ತು ಅಂತಂದ್ಬಿಟ್ಟು ಕಮೆಂಟಲ್ಲಿ ತಿಳಿಸಿ. ಟಾಟಾ, ಬಾಯ್ ಬಾಯ್, ಲವ್ ಯು ಆಲ್, ಜೈ ಶ್ರೀರಾಮ್, ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್.